తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీ మనస్సును పరలోకమందున దేవునిపై ఉంచండి. ఆయనపై ఆనుకునే మనస్సు మనకు సమాధానం కలుగ చేయను. ఎవరి మనస్సు నీపై ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గల వానిగా నువ్వు కాపాడుదు. ఏదైనాగా వాడు నీ యందు నమ్మిక ఉంచున్నాడు, విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవుని మెక్కలుగాక. ప్రవణ ప్రేమలారా, దేవునిలో విశ్వాసం ఉంచేవారు వారి మనసులో దేవునిపై ఆనుకొని ఉంటాయి. ఎవరి మనసు దేవునిపై ఆనుకొని ఉంటాయో దేవుడు వారిని పూర్ణ శాంతి కలవారిగా కాపాడుతాడు, సెలవిచ్చాడు. మన కష్టాల్లో, మన కన్నీళ్ళలో, మన బాధల్లో, మన అవసరతలో, మన శత్రుత్వంలో మనుషుల సహాయం వెతుకుతాం. మన మనసంతా మనుషులపై ఉంటుంది. అట్లా కాదు ప్రియులారా, ప్రతి విషయంలో దేవునిపై ఆనుకునే మనస్సుని కలిగి ఉండాలి. మన మనస్సు ఎప్పుడు కూడా దేవునిపై ఆనుకొని ఉండాలి. పూర్ణ శాంతి గలవాడుగా నువ్వు నివసిస్తావు, జీవిస్తావు, నీ జీవితాన్ని గడిపేస్తావు. ప్రియులారా, నీ మనస్సును ప్రభుపై నిలుపు. ఆయన వైపు చూద్దాం, ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా ప్రియ రక్షకుడా, మా కాపరి, మా ఆత్మల కాపరి, అధ్యక్షుడా, మా తండ్రి, నీ పాదాలు మొక్కుచున్నాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీ సన్నిధికి వచ్చావు నాయన. ఆయన యందు నీ చేత బోధించబడటానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి. నీ దోష నేను వాక్యపరిచయం చేయబోచుండగా నీ పరిశుద్ధాత్మ నాపై ఉంచండి, నీ శక్తి నాపై నిలపండి. నా నోట నీ మాటలు ఉంచండి. మాట్లాడవలసిన మాట్లాడటకు పరిశుద్ధాత్మల వాక్శక్తి దయచేయండి. నేను చూడగా నా హృదయం ఉల్లసిస్తుందని, నా ఎముకలు లేత గడివలు బలుస్తాయని, నీ హస్తబలం నాలో కనపరుస్తావని వాగ్దానం చేసే ప్రకారం నా ప్రక్కని లేచి నీ హస్తబలం కనపరచు. నీ ప్రజలను ఆశీర్వదించు నాయన. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవుని మహిమకలు గాక. యేసు ప్రభు పరలోకం నుండి రెండవసారి రాబోయే మునుపటి దినాలలో మనం ఉంటున్నాము. వీటిని కడవరి దినములు అని బైబిల్ చెబుతోంది. ప్రియులారా, క్రీస్తు విరోధి బయలుపరచబడటానికి ధర్మ విరోధ మర్మము క్రియ చేయుచున్నది. ఇది కంటికి కనబడేది కాదు, చెవికి వినబడేది కాదు, ఆత్మయందు తెలుసుకునేది. పరిశుద్ధాత్మ వశులై ఉండటానికి అలవాటుపడ్డ స్త్రీ పురుషుల వారు ఆత్మల ప్రపంచంలో ఏం జరుగుతున్నది ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి ధర్మ విరోధ మర్మము క్రియ చేయుచుండగా దేవుని పరిశుద్ధులకు, ప్రవక్తలకు, అపోస్తులకు సామాన్యంగా అర్థమవుతూ ఉంటుంది. క్రీస్తు విరోధి బయలుపరచబడబోయే కాలంలో ఉన్నాము. యేసు ప్రభు పరలోకంలో రెండవసారి రాబోయే దినాల్లో ఉంటున్నాము. ఇటువంటి దినములను ఏమంటారు అంటే కడవరి దినములు, అంత్య దినములు. అంత్య దినాల్లో ఉన్న సంఘమైన మనం తెలుసుకోవలసిన విషయాలని అపోస్తలుడైన యోహాను చేత యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? సంఘ కాపరులకు, సంఘాలకు తెలపను ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పద్మాస్ ద్వీపంలో ఉన్న అపోస్తలుడైన యోహాను దగ్గరికి, ప్రవక్తని యోహాను వద్దకు పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు అగ్ని జ్వాల వంటి నేత్రాల వాడుగా, అపరంజని పోలిన పాదాలు గలవాడుగా, వాడి అయిన రెండంచుల ఖడ్గం గలవాడుగా, విస్తార జల ప్రవాహాల వంటి శబ్దం వంటి స్వరాన్ని కలిగిన వ్యక్తిగా, సూర్యుని వంటి ముఖ ప్రకాశ గల వ్యక్తిగా, పాదల మటుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించుకున్నవాడుగా, రొమ్మునకు బంగారు దండ ధరించుకున్నవాడుగా, కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య నివసించేవాడుగా యోహానికి తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ప్రియులారా, అది యూదా గోత్ర సింహం యొక్క ప్రత్యక్షత అని గత సందేశంలో నేను చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. చివరి దినములలో ఉన్న క్రీస్తునందున్న దేవుని సంఘం యావత్ ప్రపంచంలో ఉన్న క్రీస్తు యేసు రక్తులు కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ నింపబడి, పరిశుద్ధాత్మ నడిపించబడుతున్న సంఘములలోని స్త్రీ పురుషులందరూ కూడా ఆ సంఘాల కాపరులైన సేవకులే కానీ, ఇతర పరిచర్య పిలుపున్న సేవకులే కానీ, ఈ చివరి దినాల్లో ఉన్నవారు, ప్రభునందున్నవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభు ఒకవైపు గొర్రె పిల్ల, మరొక వైపు యూద గోత్ర సింహం అనే విషయం తెలుసుకోవాలి. ముఖ్యంగా చివరి దినాలలో ఉన్న సంఘం యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్ల మట్టుకే కాదు, యూద గోత్ర సింహం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సంఘాలకి ఈ విషయం తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మరి తెలపబడటం అనేది ఉద్దేశించాడు గనక యోహానుకు ఆ ప్రత్యక్షత అనుగ్రహించి 7 సంఘ కాపరులకు రాసి సంఘాల్లో చదవండి, వినిపించండి, చదివేవారు వినేవారు వీటి గైకొన్నట్లయితే వారు ధన్యులుగా ఉంటారు చివరి దినాల్లో. ఎవరు ప్రకటన గ్రంథము సంఘాలలో చదవబడటం కానీ, వినిపించటం కానీ, బోధించటం కానీ చేయరో, ఈ సంగతులు ఎరిగి ప్రవచనానుసారమైన సంఘంగా తమ జీవితాలని సంఘాలని కట్టుకున్నారో వారు ధన్యులు కాదు, వారు నష్టపోతారు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో ఆశీర్వాదం అంటే మనకేం గుర్తుకొస్తుంది? డబ్బు గుర్తుకొస్తుంది, బంగారం గుర్తుకొస్తుంది, అనేక బంగ్లాలు గుర్తుకొస్తాయి, సామాన్యులకైతే వారి భూములు గుర్తుకొస్తాయి, ఆస్తి పాస్తులు గుర్తుకొస్తాయి. క్రొత్త నిబంధన కాలంలో ఆశీర్వాద మాట దానికి ఉపయోగించబడటం జరగలేదు. క్రొత్త నిబంధన కాలంలో ఆశీర్వాద మాట ఆత్మ విషయమై ఉపయోగించబడటం జరిగింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్లయితే ఆయన అంటే తండ్రి దేవుడు పరలోక విషయములో, ఏ విషయంలో? పరలోక విషయములో క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన, ఏ సంబంధమైన? దేహ సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించు. నువ్వు కాదు. ఎప్పుడు క్రీస్తులో విశ్వాసం ఉంచి నువ్వు పరిశుద్ధాత్మ నింపబడ్డావో, నువ్వు నింపబడ్డ పరిశుద్ధాత్మ యందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కలిగి ఉన్నావు. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. చూడండి, ఎవరు ఆత్మ విషయంలో ఆశీర్వదించబడతారో దేహరీచి లోకమందు వారు ఆశీర్వదించబడతారు ఆటోమేటిక్గా. దాని కొరకు జీవితకాలం అంతా ప్రసంగములు అవసరం లేదు. దేహ విషయమై ఆశీర్వదించబడటానికి, ఈ లోక విషయమై ఆశీర్వదించబడటానికి నీ సంఘములో నీ కాపరి చేత జీవితకాలం అంతా కూడా ప్రాస్పారిటీ మెసేజ్ అవసరం లేదు. ఓన్లీ బ్లెస్సెస్ గురించి ప్రతి సండే ప్రతి సెషన్లో బోధించబట్ట అవసరం లేదు. అవి మూల పాఠాలకు సంబంధించిన విషయాలు, ప్రాథమిక ఆత్మీయ స్థితిలో నేర్చుకోవాల్సిన విషయాలు. విశ్వాసి కాలం గడిచే కొద్దీ ఆత్మ సంబంధమైన స్పృహ కలిగి ఆత్మలో వర్ధల చేసే ప్రయత్నములో లోకపరం కూడా వాడు అన్ని విషయాల్లో ఆశించబడటం ఆటోమేటిక్గా జరిగే విషయం. కాబట్టి దేవుని సేవకులు విశ్వాసుల వారి ఆత్మలు క్షేమాభివృద్ధి పొందటానికి వారు బోధించడం నేర్పగలిగేటట్లయితే, వినే విశ్వాసులు ఆత్మలో వర్ధిల్లటానికి అనుభవంలో ఎరిగినట్లయితే ఈ లోక విషయంలో కూడా వారు ఆశ్రయించబడే లోకంలో తలగా ఉంటారు. ఆత్మ సంబంధ విషయాల్లో, ఐక్య విషయాల్లో పైవారుగా ఉంటారు, ఇచ్చేవారుగా ఉంటారు, తోకగా ఉండరు, తలగా ఉంటారు, క్రిందివారుగా ఉండరు, పైవారుగా ఉంటారు. ఎప్పుడు చేతులు ఇట్లుండవు, చాచేవారుగా ఇట్లుంటాయి చేతులు. ఇచ్చేవారుగా ఉంటారు, పుచ్చుకునేవారుగా ఉండరు. అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, దేని మహిమకలుగాక. ఈ ప్రకటన గ్రంథములోని ప్రవచన వాక్యములు వినేవాడు వాడు వినాల్సిన సంఘాల్లో, చదివేవారు చదవాల్సింది సేవకులు, చదివి వినిపించాలి. సేవకులైనా సంఘస్థులైనా వీటిలోని విషయాల్ని గైకొనాలి. సంఘములకు ప్రవచన వాక్కులు కావాలి. ఈ ప్రవచన గ్రంథం గురించి చెప్పబడటం, నేర్చుకొనటం, వాటిని అనుసరించి జీవించటం కలిగి ఉంటే ఆ సంఘాలు ధన్యమైన సంఘాలు. ఆ సంఘ నివాసులు వారు ధన్యులు. లేకపోతే ఈ చివరి దినాల్లో సంభవించే ప్రతి సంగతి కూడా నీ కలవరం పుట్టించును. నువ్వు బెదిరిపోతావు, అదిరిపోతావు. నెక్స్ట్ ఏంటో నీకు అర్థం కాదు.
నీ పాస్టర్ని అడిగితే నాకు కూడా తెలియదు అంటాడు. ఆయన తెలిసిందల్లా ఒకటే, మీరు ఇవ్వండి మేము పుచ్చుకుంటాం, ఇవ్వండి మీరు ఇవ్వండి మీకు ఇవ్వబడిన ప్రసంగం చేస్తాడు. కానీ వీళ్ళు ఇస్తూనే ఉంటారు, వీళ్ళు పుచ్చుకునే ఉంటారు అంతే. ఇక అది మట్టుకే పాస్టర్కి తెలుసు, అది మట్టుకే మీకు తెలుసు. క్రైస్తవ జీవితంలో అది ప్రాముఖ్యమైన విషయమే. దానికి జీవితకాలం అంతా నేర్చుకునే అవసరం లేదు, జీవితకాలం అంతా ప్రసంగాలు వినటం కానీ చెప్పటం కానీ అవసరం లేదు ప్రియులారా. ప్రాథమిక విషయాలు అవి. క్రైస్తవ జీవితం ఆరంభించినప్పుడు రక్షణతో ఆరంభంలో నేర్చుకునే విషయాలు జీవితకాలం అంతా బోధించబడే విషయాలు కావై. మనమున్న దినాలలో ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. పత్మాస్ ద్వీపములో పరవాసికున్న యోహాను పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 13 వచనం చూస్తే, ప్రభు దినమందు నేను ఆత్మవశుని ఉండగా బూర వంటి స్వరం నేను విన్నాను. ఆ స్వరం అతనితో ఏమని చెప్తా ఉన్నది? ఏం వినబడుతోంది ఆ స్వరము? నీవు చూచుచున్నది పుస్తకంలో రాయి. అదే పుస్తకం, ఈ పుస్తకం. నీవు చూచుచున్నది నువ్వు పుస్తకంలో రాసి ఆసియాలోని 7 సంఘాలకు, ఎఫెసు, స్ముర్ణ, సార్దిస్, తుయతైరా, పెర్గమము, ఫిలదెల్ఫియా, లవొదికియా 7 సంఘాలకు రాయమని చెప్పాడు. నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాసి 7 సంఘములకు రాయి అని చెప్పాడు. ఆ స్వరం ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా 7 దీపస్తంభములను, ఆ 7 దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరు చూశాడు. ఇది మన లాస్ట్ టైం బోధించబడ్డాం. ఈ 7 దీపస్తంభాలని చూచాడు, అది రాయాలి ఆయన. ఆ 7 దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకడు, యూదా గోత్ర సింహం. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ యూదా గోత్ర సింహముగా దర్శించాడు. ఇప్పుడు ఆయన చూచింది యూదా గోత్ర సింహాన్ని. 7 సంఘాలకు రాయాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే 7 సంఘాలలో ఆయన రాయ మొదలుపెట్టినప్పుడు మొదటి సంఘానికి ఈ విధంగా రాస్తున్నాడు. మొదటి సంఘానికి తెలపటానికి ఆ సంఘ కాపరి అడ్రస్తో ఈ పత్రికను పంపుచున్నాడు. ఎఫెసులోని సంఘపు దూతకు ఇలాగు రాయము అని యేసు ప్రభు యోహానుతో చెప్తుంటూ రాస్తున్నాడు. ఎఫెసులోని సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రముల కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. యేసు ప్రభు స్వయాన అపోస్తలుడు యోహానుతో చెప్తున్నాడు, ఈ విధంగా రాయి. ఎఫెస్ సంఘ కాపరికి, సంఘ దూతకు అంటే కాపరికి. దేవునికి స్తోత్రం. ఎఫెస్ సంఘ కాపరికి ఏమని రాయమంటున్నాడు? 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు. యేసుప్రభు చెప్తున్న మాట, నేను సంచరించువాడను. 1వ అధ్యాయం 13వ వచనంలో యోహాను ఏం చూశాడు? 7 దీపస్తంభములను, ఆ 7 దీపస్తంభాల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరు చూచుతుంది. 7 దీపస్తంభాల మధ్య ప్రభు ఉన్నట్టుగా చూచాడు. కానీ సంఘాలకు రాస్తున్నప్పుడు, ఎఫెసు సంఘానికి రాస్తూ చెబుతున్న మాట, ప్రభు కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య ఉండటం మటుకే కాదు, సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. అమెరికాలోని సంఘాలను సంచరిస్తాడు, చైనాలోని సంఘాల్లో సంచరిస్తాడు, రష్యాలోని సంఘాలు సంచరిస్తాడు, తమిళనాడులోని సంఘాల్లో సంచరిస్తాడు, తెలంగాణ రాష్ట్రంలో సంఘాలు సంచరిస్తాడు, ఆంధ్ర రాష్ట్రంలో సంఘాలు సంచరిస్తాడు. యోగి ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్ సంఘాల్లో కూడా యేసు ప్రభు సంచరిస్తాడు. ఏ విధంగా అంటే యూదా గోత్ర సింహముగా. చర్చెస్ బిల్డింగ్స్కి వెళ్ళండి, ఎంట్రన్స్లోనో క్రాస్ కనపడిద్ది. చర్చ్ బిల్డింగ్ మీద పైకి చూడండి, ఇంకో క్రాస్ కనపడిద్ది. ఇది మా చర్చ్ సంగతి. ఇది తర్వాత చర్చ్ లోపలికి వెళ్ళి చూడండి, లోపలికి ఏం క్రాస్ పెట్టబోతున్నాం. సరే, మంచి దేవునికి స్తోత్రం. చర్చి బిల్డింగ్లోకి వెళ్ళిన తర్వాత కూడా పుల్పిట్కి వెనక భాగమున పాస్టర్ గారు వాక్యోపదేశం చేయుచుండగా ప్రజలు చూస్తూ ఉంటారే, పాస్టర్ గారు వెనక్కి చూస్తే ఆ వెనక భాగాన
గోడకు, ఆ గోడకు ఒక కర్టను, దాని మీద ఒక క్రాస్, సిల్వర్దో గోల్డ్దో బ్రాస్దో ఏదో ఒక క్రాస్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. సంఘాలలో యేసు ప్రభు శిలువ మీద వేలాడే వ్యక్తిగా సంఘస్థులలో జీర్ణించుకొని పోయిన సత్యం అది మంచిది. ఆయన బలి ఏర్పడిన బట్టి దేవునితో సమాధానపరచబడ్డాం. ఆయన బలి ఏర్పడి చేతనే దేవునికి కుమారుగా చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆయన బలి ఏర్పడి చేతనే దేవుడు మనల్ని తన పిల్లలుగా అంగీకరించాడు, తన మహిమ పొందటానికి అంగీకరించాడు, తనతో నిత్యత్వంలో ఉండటానికి తండ్రి చేత అంగీకరించబడ్డాం క్రీస్తు యేసు యొక్క బలి అర్పణ చేత. అది ఎన్నడూ మర్చిపోవద్దని యేసుప్రభు ఏం చేశాడు సంఘాలకి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయండి. నేను విన్నాను ఈ మధ్యలో, నిన్న కూడా ఒక పాస్టర్ చెప్పాడు, చిన్న పిల్లలకు కూడా ప్రభుబలిలో పాల్గొనింపజేస్తున్నారట. షాపులలో కూడా బయలుదేరి చర్చికి పోయి వచ్చేవారు బ్రెడ్ పంచుకుంటూ పోతున్నారట. వారు ఎవరన్నా కానీ హాస్పిటల్లో ఉండిపోయి తీసుకొని ఇచ్చేస్తున్నారట. వీధిలో కనబడ్డ ఫ్రెండ్స్ కనబడ్డా ఇచ్చేస్తారట. ఏంటి ఇట్లాగో అంటే సేవకుడు చెప్తాడు, యేసు ప్రభు సిలువబడది అందరి కోసం, ఆయన బాడీ అందరి కోసం విరవబడ్డది కనుక అందరు తినొచ్చు అని. కాదు, గ్రహింపు లోపం ఇది. యేసు ప్రభు శరీరమందు సిలువలో ప్రాణం ఇచ్చింది అందరి కోసం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పి ఆజ్ఞాపించింది. ఆయన బలి అర్పణలో విశ్వాసం ఉంచి రక్షించబడిన దేవుని బిడ్డలకు మాత్రమే ఆజ్ఞాపించబడ్డది. లేదు దైవజనుడు ఒకసారి ఒక రోగికి బ్రెడ్ ఇస్తే, రొట్టె ద్రాక్షరసం ఇస్తే ఆయన హీల్ అయ్యాడట. అందుకని అందరు హీల్ కావటానికి ఇస్తారు అని ఇంకొక ఆలోచన చెప్పారు. నేను కూడా ఒకసారి బాప్తిసం ఇచ్చేటప్పుడు కీళ్ళ జబ్బు గల ఒక స్త్రీ ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందేటప్పుడు అంతకుముందు వైద్యం చేయించుకుంది కానీ ఆమె స్వస్థ పొందలేదు. కానీ నీళ్ళలో బాప్తిసం కొరకు మునిగినప్పుడు ఏమైంది తెలుసా, ఆ బాప్తిసం పొందే సమయానికి ఆ హౌజులోని వాటరు తెలియకుండా నోటకుండా లోపలికి వెళ్ళిపోయాయి కడుపులోకి. దాని ద్వారా దేవుని స్వస్థ శక్తి ఆమె దేహంలో ప్రవహించగా కీళ్ళ జబ్బు మాయమైపోయింది. ఇప్పుడు నేను చేయాలి, హీలింగ్ మినిస్ట్రీ బాప్తిసం తొట్టికాడ పెట్టి రోగులందరూ రండి, మీ బాప్తిసం పొందండి, మీరందరూ బాగైపోతారని చెప్పేసి నేను ఒక షాప్ పెట్టుకోవాలా? వారు ప్రభుని అంగీకరిస్తేనే బాప్తిసం ఇచ్చుకుంటూ పోవాలా, లేకపోతే స్వస్థ కొరకే బాప్తిసం ఇచ్చుకుంటూ పోవాలా? వారు ప్రభువుని అంగీకరించిన వారికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రభు బలిలో పాల్గొనాలన్నా, వారు స్వస్థ పొందటానికి నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎట్లున్నా సరే, నీకు స్వస్థ కావాలంటే రొట్టెను పుచ్చుకో, ద్రాక్ష పుచ్చుకో అని చెప్పాలా? ఎడిపోతున్నాం. చివరిదిన బోధలు జాగ్రత్త. యేసు ప్రభు వచ్చేంత వరకు హీలింగ్ మినిస్ట్రీ ఉంటుంది. మానసికంగా స్వస్థపరచడం, శారీరకంగా స్వస్థపరచడం, ఆత్మీయంగా స్వస్థపరచడం, జీవితాలను స్వస్థపరచడం, కుటుంబంలో స్వస్థపరచడం, అవసరమైతే దేశాన్ని స్వస్థపరిచే స్వస్థతా పరిచర్య ఉన్నది. దానికి వ్యతిరేకం కాదు. స్వస్థతల గురించి లోతుగా ఆలోచించి ప్రజలకు స్వస్థతలు అందించే విషయంలో, సంఘంగా వారు ఆత్మీయంగా ఎదగటానికి బోధించే విషయంలో తప్పిపోవడం జరుగుతూ ఉన్నది. తప్పుడు బోధలు చేయటం వల్ల ప్రజలు నీ బోధలు తప్పులైనా అడ్జస్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే స్వస్థత మీద మనసు పెట్టి, రుగ్మతలు అది తాత్కాలికం. అనుదిన సావాసములో ఆత్మ వర్ధిల్లటానికి సంఘ సావాసం, సేవకుల సావాసం అవసరం. దేనికి స్తోత్రం. శరీరాన్ని స్వస్థపరిచే విషయంలో ఉత్తీర్ణులం కావచ్చు, ఆత్మను స్వస్థపరిచే విషయంలో, ఆత్మను క్షేమత కలగజేసే విషయంలో నీ బోధ సరిగ్గా లేకపోతే వారు తప్పుడు బోధన బట్టి తప్పుడు విశ్వాసం ఉపయోగించి తప్పుడు ఫలితాలు జీవితాలు, కుటుంబాలు పొందుకుంటారు. పిల్లారా, ప్రమాదం. బోధ సరిగ్గా ఉండాలి. అబ్రహాం బ్లెస్సింగ్స్ అనే మాట బైబిల్లో ఉంది, ఉపయోగిస్తారు. ఉపయోగించుకోవటంలో భేదాలు ఉన్నాయి, కనీసం బైబిల్లో వచ్చినాం. కానీ కయ్యను బ్లెస్సింగ్స్ అనే మాట బైబిల్లో లేదు. కానీ ఈ రోజుల్లో కయ్యను బ్లెస్సింగ్స్ అని చెప్పి ప్రసంగాలు కూడా
సిరీస్ ప్రకారం చెప్పడం జరుగుతూ ఉందని ఆరాధనకు అటెండ్ అయ్యే వ్యక్తులు నాకు చెప్పడం ద్వారా నాకు తెలిసింది. దీంట్లో అబద్ధమేమి లేదు, నిజమే. ఎంత దౌర్భాగ్య విషయం. కయీను తూర్పు వైపు వెళ్ళి ఒక పట్టాన్ని కట్టి తన కుమారుడైన హానోకు పేరుతో ఆ పట్టాన్ని కడితే ఆశీర్వదించబడట. హానోకు ప్రవక్త అయ్యాడు, దేవునితో నడిచాడు, మరణం చూడకుండా కొనిపోబడ్డా అని చెప్పడం. కయీను కుమారుడు హానోకు కాదు, అది షేతు వంశంలో వచ్చిన హానోకు. 7వ తరం వాడు దేవునితో నడిచిన వ్యక్తి, మరణం చూడకుండా కొనిపోబడ్డ వ్యక్తి. క్రీస్తుకు ముందుగా ఏలియాతో పాటు రాబోయే వ్యక్తి హానోకు వేరు. అతని వంశం వేరు, ఇతని వంశం వేరు. అంటే ఆది కాండం ఆరంభ అధ్యాయాలే హీలింగ్ మినిస్ట్రీలకు అర్థం కావట్లేదన్నమాట. దేవుడు యెహోవా కయీనుతో చెప్పిన మాట, నువ్వు శపింపబడిన వాడవై. అంత డైరెక్ట్ వాడు ఉంటే కయీను ఆశీర్వదించబడ్డట్టుగా కయీను బ్లెస్సింగ్స్ అనే ప్రసంగాలు చేస్తే వారి ఆత్మలు ఏ విధంగా శాంతి పొందుతాయి? చాలా జాగ్రత్త ఉండాలా. ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథంలోని విషయాలు బోధించబడకపోతే అట్టి సంఘాలు, అట్టి సేవకులు ధన్యులుగా ఎంచబడరని అర్థం. ప్రవచన గ్రంథములోని, ప్రకటన గ్రంథములోని విషయాలు ఏ సంఘాల్లో చదవటం, వినిపించబడటం, వివరంగా బోధించబడటం, విన్న వాటి చొప్పున వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, సంఘ జీవితాలు నిర్మాణం చేసుకోవటం వల్ల ఈ చివరి దినాలలో వారు ధన్యులుగా ఉంటారు. రాబోయే లోక విషయంలో కూడా వారు ధన్యులుగా ఉంటారు. ప్రియులారా, ఎప్పుడు ధన్యులు? ఇప్పుడు ధన్యులు, ఆ తర్వాత రాబోయే లోకంలో నిత్యము ధన్యులుగా ఉంటాం. ఈ చివరి దినాలలో దిక్కులేని బ్రతుకులా కాకుండా ఉండాలి అంటే, దిక్కులేని బ్రతుకంటే అర్థం ఏంటి? నీకే ధన్యత లేదు. దేవునితో పోషించబడటం, దేవునితో కాపాడబడటం, దేవునితో నిర్వహించబడటం. ఈ అంచె దినాల్లో కరువులు, తెగుళ్ళు, భూకంపములు, ప్రకృతి వైపరీత్యాలు, ఆకాశముద భయోత్పాతమైన సంఘటనలు, సముద్ర తరంగముల ఘోషణ, సునామీలు, అంధకార సంబంధమైన ప్రభుత్వాలు ప్రపంచమంతా ఉండటం, క్రీస్తు విరోధి బయలుపరచబడి అంధకార సంబంధ అధికారం కింద ప్రజలందరూ కూడా బాధలు అనుభవించే ఈ అపాయకరమైన దినాలలో నువ్వు ధన్యుడిగా ఎంచబడటానికి ప్రకటన గ్రంథం బోధించబడటం జరగాలి. లేకపోతే నువ్వు దిక్కులేని స్త్రీవి, నువ్వు దిక్కులేని పురుషుడవు, దిక్కులేని కుటుంబముగా ఇది. అవసరమైతే ప్రభునందల విశ్వాసాన్ని విడిచిపెట్టి భ్రష్టత్వంలో ప్రవేశించడం కూడా జరిగింది. ఈ జ్ఞానము లేకపోతే, ప్రవచనాసన జ్ఞానం లేకపోయినట్లయితే అట్లా జరిగింది. 7 సంఘాలకు దేవుడు తెలపను ఉద్దేశించిద్దాన్ని యోహాను ద్వారా 7 సంఘాలకు రాపిస్తున్నాడు. 7 దీప స్తంభములు, దేవుని 7 సంఘములు. ఆ 7 సంఘముల మధ్య నివసించువాడు మట్టుకే కాదు, సంచరించువాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని పౌలు రాశాడు సంఘానికి, నేను మీలో నివసించి సంచరించుదును, నేను మీ తండ్రిని అయి ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు, నేను మీ దేవుడిని అయి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇట్టి వాగ్దానంలో మనకు ఉండగా అంటాడు. దేవుడు మనలో నివసించి సంతరిస్తాడట. దేవునికి స్తోత్రం. పేతురు మొదలుకొని డీజే దినక గారి వరకు కూడా దేవుడు విశ్వాసులలో, సేవకులలో నివసించి సంచరించాడు. గొర్రెపిల్ల స్వభావంతో గొర్రెపిల్ల వలె కనికరపడి ప్రజల్ని క్షమించుటకు, ప్రజల్ని విడిపించుటకు, ప్రజల్ని స్వస్థపరచుటకు, ప్రజల్ని అభిషేకించుటకు, ప్రజలకు పరలోకానందం ఈ లోకములను ఇచ్చుటకు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మహిమలో ప్రవేశించుటకు పరిశుద్ధులలో, సేవకులలో నివసించి సంతరిస్తూ వస్తున్నాడు 2000 సంవత్సరాలుగా. దేవునికి స్తోత్రం. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పత్మాస్ దీపంలో అపోస్తలుడైన యోహానికి ఏ దర్శనం ఇచ్చాడు యేసుప్రభు? తనను గూర్చిన దర్శనం గొర్రెపిల్లగా కాదు, సిలువలో ఉన్న యేసుప్రభులాగా కాదు. నేను ప్రభుతో అభిషేకించబడ్డ దినములలో ఏకాంతమున ఒక్కనే గదిలో ఉండి
కిటికీ గుండా వెలుపల చూస్తూ నిట్టూర్పు విడుస్తున్నా, నా కన్నులో ఉన్న కన్నీరు గారుతా ఉంది. ప్రభువా, నేను గొప్ప పరిచర్య చేయాలి, భూమి మీద నాకు చేయటానికి నాకు ఇచ్చే పైన సంపూర్ణ నెరవేర్చి నేను మయపరచాలి, నేను గొప్ప పరిచర్య చేయాలంటే, గొప్ప సేవకుని కావాలంటే నేను ఏం చేయాలి ప్రభువా అని అడిగాను. నా బాహ్య నేత్రాలు తెరవబడి ఉన్నాయి, నా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. మ్రాను పైన విరలాడిన యేసుక్రీస్తు ప్రభువును దర్శనంలో చూస్తున్నాను. తల నుంచి అరికాల వరకు గాయపరచబడి యేసు ప్రభువును చూస్తున్నాను. అప్పుడు చూస్తున్న దర్శన భావాన్ని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, దీనిని ప్రకటించుము, నువ్వు గొప్ప పరిచర్య చేసేటట్లు. దీనిని ప్రకటించుము, నువ్వు గొప్ప సేవకుడు. మ్రానున వేలాడదీయబడి యేసుక్రీస్తు ప్రభువును ఎవరు ప్రకటిస్తారో వారు గొప్ప సేవకులు. ఆయన ప్రకటించే పరిచర్య చేస్తారో దాని ద్వారానే ఆత్మలు రక్షణ పొందుతాయి కనుక వారు గొప్ప పని చేస్తున్నారు. దేనికి స్తోత్రం. గొప్ప సూచికలు చేసేది వాళ్ళే, గొప్ప అద్భుతాలు చేసేది వాళ్ళే, గొప్ప మహత్కార్యం చేసేది వారు. ఏంటి గొప్ప మహత్కార్యం, గొప్ప అద్భుతం, గొప్ప సూచక్రియ? ఆత్మరక్షణ పొందుట. దానికి మించిందే లేదు. ఆత్మరక్షణ పొందిన వాడు పాతాలను తప్పించుకొని, నిత్యాగ్ని దండన తప్పించుకొని వాడు నిత్య జీవులో మహిమలో ప్రవేశిస్తున్నాడు. గొప్ప అద్భుతం, నిత్యం ఉండే అద్భుతం, నిత్యము ఉండే అద్భుతం. తాత్కాలిక అద్భుతాలు కావు, నిత్యం ఉండే అద్భుతం అది. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. మంచిది. అయితే ఇప్పుడు యేసు ప్రభువు సిలువబడవాడుగా పత్మోస్ దీపంలో యోహాను కనబడలేదు, సంఘాలకు తెలపమని చెప్పలేదు. యూదా గోత్ర సింహంగా అగ్ని జ్వాలవ నేత్రములుగా కనబడ్డాడు. నువ్వు చూసావు కదా నన్ను, నేను ఎక్కడున్నాను? 7 దీపస్తంభాల మధ్య. 7 దీపస్తంభములు అంటే ఏంటి? 7 సంఘములు అంటే సంఘాల మధ్య నేను ఉన్నాను. ఎక్కడున్నాడైనా? సంఘముల మధ్య. సంఘం అంటే ఎవరు? విశ్వాసులు, పరిశుద్ధులు. నువ్వు 4 గోడల మధ్య సండే కూడుకొని ఆరాధించేటప్పుడే సంఘం కాదు. నువ్వు వీధుల్లో ఉన్న సంఘమే, ఇంట్లో ఉన్న సంఘమే, నీ జాబ్ ప్లేస్లో ఉన్న సంఘమే, నీ బిజినెస్ ప్లేస్లో ఉన్న సంఘమే, నువ్వు జర్నీలో ఉన్న సంఘమే, నువ్వు నిద్రపోతున్న సంఘమే, నువ్వు నడుస్తున్న సంఘమే. ప్రభు రక్తులు కడబడి పరిశుద్ధ నింపబడేవాడు వాడి జీవితకాలం అంతా భూమి మీద దేవునికి సంఘమును రాజ్యమునై ఉన్నాడు. దేనికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, యూదా గోత్ర సింహముగా. ఇంకేం చేస్తాడట? ఆయన సంఘాల్లో ఉండి సంచరిస్తాడు. ఆయన మనలో నివసించి సంచరించేవాడుగా ఉంటాడు. దేనికి స్తోత్రం. ఆయన యూదా గోత్ర సింహము మన పక్షాన ఉంటాడు, కానీ మనకు విరోధంగా యూదా గోత్ర సింహంగా ఉండడు. ఎప్పుడు మన ఎడల ఆయన కనికరంగల గొర్రెపిల్లగానే ఉంటాడు, కానీ తీర్పు తీర్చే యూదా గోత్ర సింహముగా మన విషయములో వ్యవహరించాడు. మన పక్షాన, మన విరోధుల విషయములో, క్రీస్తు విరోధుల విషయములో మనల్ని కాపాడటానికి, మనల్ని పోషించటానికి, మనల్ని విశేషంగా దుష్ట మనుషుల చేతుల్లోంచి కాపాడటానికి, వారికి విరోధంగా, వారికి యూదా గోత్ర సింహముగా మన పక్షాన ఉండి పనిచేసేవాడుగా ఉంటాడు. దేనికి స్తోత్రం. ఎఫెసీ సంఘానికి రాస్తూ, సంఘ కాపరికి రాస్తూ చెబుతున్న మాట, 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఎవరగా, ఆయన సంఘాలలో సంచరించువాడు చివరి దినములలో, అంచె దినాలలో సంఘములో యేసుక్రీస్తు ప్రభు సెలవేయబడ్డవాడుగా మట్టికే ఎరగట కాక మన మధ్యలో ఆయన యూదా గోత్ర సింహముగా ఉన్నాడు. వాడి ఆయన 2 అంచులు కట్టుగా నోట గుండా బయలు వెళ్ళవాడుగా నువ్వు ఎరగాలి. విస్తార జలప్రవాహ స్వరం కలిగిన వాడిగా ఆయన ఎరగాలి. సూర్య బింబం వంటి ముఖ గల వాడిగా ఆయన ఎరగాలి. తెల్లని ఉనిని పోలిన హిమం వంటి తల వెంట్రుకల వాడిగా నువ్వు ఎరగాలి. అగ్ని జ్వాల వంటి నేత్రాల వాడిగా నువ్వు ఆయన ఎరగాలి. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగుగాక. చూడండి, సింహముగా మనం ఎరగాలి. ఒకనాడు చాలా ఏండ్ల కిందట ఈ యూదా గోత్ర సింహంగా ఒక చర్చిలో ఈ వాక్యాన్ని నేను ప్రకటించాను. నెక్స్ట్ టైం ఆ చర్చికి పోయినప్పుడు ఆ సంఘ కాపరి చెప్పాడు, పాస్టర్ గారు నాకు కల వచ్చింది. ఆ కలలో ఏమైందంటే, ఒక సింహం గర్జించు నా చుట్టూ తిరుగుతూ ఉంది.
కానీ గిరి గీసినట్టు ఏదో గీత గీస్తే దాటి రానట్టుగా అది కొంత దూరంలో ఉండి చుట్టూ తిరుగుతుంది, కానీ నా దగ్గరికి రాలేకపోతుంది పాస్టర్ గారు అని చెప్పాడు. నా దగ్గర రాకపోవడం కారణం ఏంటంటే నా ప్రక్కన ఇంకో సింహం ఉంది. ఈ సింహాన్ని చూసి ఆ సింహం భయపడి నన్నేమో చీల్చేయాలని కోరుతుంది, అది గర్జిస్తూ ఉంది, కానీ నా దగ్గర రాలేకపోతుంది. నా దగ్గరికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే నా ప్రక్కన మరో సింహం ఉంది. ఈ సింహం ప్రక్కన ఉన్నది యూదా గోత్ర సింహం. ఆ సింహం ఎవరు తెలుసా? ఎవరి మృంగుదరా అని చెప్పేసి దివారాత్రులు ఎవరి మృంగుదరా అని చెప్పేసి సంచరిస్తూ ఉండే గర్జించు సింహం వలె తిరిగే సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా, ఎవరిని మృంగుదునా, ఓ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే భూమి మీద అటు ఇటు తిరుగుకుంటూ వచ్చారు. ఎందుకు అటు ఇటు భూమి మీద తిరుగుతాడు? వాడు ఎప్పుడు అటు ఇటు తిరుగుతుంటాడు భూమి మీద. సంచరించేవాడు, వాడు కూడా సంచరించేవాడు. వాడు సంచరించేది ఎందుకు? ఎవరి మృంగుదామా, ఎవరి మృంగేద్దామా అని సంచరిస్తూ ఉంటాడు. ఎవరి ప్రార్థన జీవితాన్ని మింగేద్దామా, ఎవరి పరిశుద్ధ జీవితాన్ని మింగేద్దామా, ఎవరి విశ్వాసాన్ని మింగేద్దామా, ఎవరి నిరీక్షణ మృంగేద్దామా, ఎవరి ప్రేమగల జీవితాన్ని మృంగేద్దామా, ఎవరి ఆత్మీయ స్థితిని మృంగేద్దామా అని చెప్పేసి ఎవరి ఆరోగ్యాన్ని మింగేద్దామా, ఎవరి సమృద్ధిని మృంగేద్దామా. వాడు దొంగ కదా, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు. మరి దేనికి రాడు? నేను గొర్రెల కాపరిని, నిజమైన కాపరిని, గొర్రెలకు జీవం ఇచ్చటకు కాదు సమృద్ధిగా ఇచ్చటకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, దాన్ని తీసుకోవడానికి నాకు మరలా అధికారం కలదు. యేసుప్రభు చెప్పిన మాటలు. వాడేమో హత్య చేయడానికి వస్తాడు, కానీ యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడట. చాలామంది హత్యలు చేస్తే అనేవాడిని దేవుడని మొక్కుతారు. నిన్ను ప్రేమించి నువ్వు నశించక నిత్యజీవం పొందినట్లు నీ కొరకు నా ప్రాణం పెట్టానంటే ఆయన చేతగానోడి కింద ట్రీట్ చేస్తారు. సర్వలోకం 2000 సంవత్సరాలుగా క్రీస్తు కల్వరి ప్రేమను ప్రకటించబడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రేమను చులకన చేస్తుంది. ఇంకా బోధకులు ఏం చెప్పుకుంటారు? పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ విస్తరించడు. ఇది 2000 సంవత్సరాల కింద మాట. సర్వలోకములో సువార్త పూర్తిగా ప్రకటించబడక మునుపు చెప్పబడిన మాట. సువార్తను ప్రపంచంలో ఆరంభించబడి కొనసాగించబడే ఫస్ట్ సెంచరీలో అపోస్తలులు చెప్పబడే మాట ఏంటంటే పాపం లోకమంతా విస్తరించింది. లోకమంతా సువార్త చెప్పని యేసుప్రభు చెప్పాడు. సువార్తను ప్రకటించుచుండగా అంగీకరించడం వల్ల పాపం ఎక్కడెక్కడ విస్తరించిందో ఆ ప్రాంత ప్రజల కృప విస్తరిస్తూ ఉన్నది. ఇప్పుడు సువార్త సర్వలోకంలో ప్రకటించబడటం విరివిగా జరిగిన తర్వాత కూడా పాపం చేస్తున్నారంటే తెలిసి తప్పు చేసుకుంటూ పోతున్నారు కనుక ఇప్పుడు పాపం ఎక్కడ విస్తరించిందో కృప విస్తరించదు. కానీ పాపం ఎక్కడ విస్తరించిందో తెలిసి తప్పిదములు చేసేవారు, పాపము చేసేవారు, అపరాధం చేసేవారు ఏ ప్రాంతాలు ఉన్నారో తీర్పులు అక్కడ విస్తరించును. ఏ దినాలు మనం ఉన్నామంటే పాపం విస్తరించే స్థలాలలో తీర్పులు విస్తరించే సమయాల్లో మనం ఉన్నాం ప్రియులారా. పాపం విస్తరించే స్థలాల్లో కృప విస్తరించే కాలమందు మనం లేం. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు మన పక్షాన నీకు హాని తలపెట్టే వారికి యూదా గోత్ర సింహంగా ఉంటాడు. నీ పక్షాన ఉండి వారు చీల్చి పారేస్తాడు. యూదా గోత్ర సింహం నీ కుడి ప్రక్కన ఉంటుంది, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ పక్షాన పనిచేస్తాడు. వాడు దివారాత్రులు ఎవడి మృంగుదురాని గర్జించు వలె తిరుగులాడే అపవాది నీ దగ్గరికి రానివాడు. వాడు నీతో ఉన్న యూదా గోత్ర సింహాన్ని చూసి దూరం ఉంటాడు. వాడేం చేయలేడు. శక్తులే కానీ వ్యక్తులే కానీ ఆయన యూదా గోత్ర సింహముగా ఎరిగిన సంఘాలకు ఏమీ కాదు. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు రోగులు కనబడితే కనికరబడి స్వస్థపరిచాడు. దయ్యాలు పట్టి వారు కనబడితే కనికరబడి విడుదల ఇచ్చాడు. ఆకలిగిన వారు కనబడితే కనికరబడి భోజనం అద్భుతాలతో వారికి భోజనం పెట్టాడు. ఈ విధంగా సహాయం చేయడానికి కనికరపడి చేశాడు. మంచి దేనికి స్తోత్రం. గత వారం చెప్పినట్టుగా సింహం అట్లా కాదు, తప్పు చేసేవారి విషయంలో ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఎట్టివాడై ఉన్నాడు. చివరి దినాల్లో సంఘం కూడా అట్టివాడై ఉండాలని కోరుతున్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు,
ఆయన కుమారుడు క్రీస్తు యేసును నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు, ఒకటి ఆయన ప్రకటించాలి, రెండవది ఆయన నాలో బయలుపరచబడ జరగాలి. అందుకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు తల్లి గర్భంలో అంటాడు అపోస్తలుడు పౌలు. దేవునికి స్తోత్రం. కానీ ఆదిమ అపోస్తలులో కానీ ఆదిమ సంఘములో కానీ ఇప్పటి వరకు యేసు ప్రభు సంఘాలలో కానీ ఆయన పరిశుద్ధమైన సేవకుల్లో కానీ ఆయన కనపరుచుకున్న విధం ఏంటంటే కనికరం గల గొర్రెపిల్లగానే ఆయన ప్రత్యక్షపరచబడటం జరిగింది. ఈ అంచె దినాలలో అనగా కడవరి దినాలలో సంఘములోనేమి విశ్వాసన వారిలో కానీ పరిశుద్ధ సేవకుల విషయంలో కానీ వారిలో ఆయన ప్రత్యక్షపరచుకునే విధము యూదా గోత్ర సింహముగా ప్రత్యక్షపరచుకోవడం అనేది అధికంగా ఉంటుంది. ఒకవైపు అవసరాన్ని బట్టి కనికరగల గొర్రెపిల్లగానిలో ఇతరులకు సహాయం చేయటానికి బయలుపరుచుకుంటాడు. నీకు హాని చేయ తలపెట్టినప్పుడు ఆయన నీలో బయలుపరచబడతాడు యూదా గోత్ర సింహముగా. పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా ఉన్నారు ప్రియులారా. మోషేను చూడండి, ఇజ్రాయేల్ పాపం చేసేటప్పుడల్లా దేవుని ఎట్ట మోకరించి సాగిలపడి ఏం చెప్తాడు, ప్రభువా ఈ జనుల పాపాలు క్షమించు నాయనా, లేనట్లయితే నా పేరు నీ జీవ గ్రంథంలోంచి తీసేయి. నీ పేరు ఎందుకు నేను తీసేస్తున్నాయా? ఎవరు నా ఎదుట పాపం చేశారో వాళ్ళ పేర్లు తీసేస్తాను, కానీ నీ పేరు ఎందుకు నేను తీసేస్తాను? నువ్వు ఏ పాపం చేయలేదు కదా, నాతో సరైన సావాసాన్ని కలిగి ఉన్నావు, నా సన్నిలో భయముతో వణుకుతో గడుపుచున్నావు, యథార్థ హృదయంతో నేను సేవిస్తున్నావు, నేను ఆజ్ఞాపీజలో చేసుకుంటూ పోతున్నావు, నీకేం హాని చేయను. కానీ మోషే ఏమంటున్నాడు, వారి పాపాలు క్షమించు, లేకపోతే నీ జీవగ్రంథం నా పేరు తీసే. జీవగ్రంథం పేరు తీసేస్తే ఏమైనా తెలుసా, పరలోకం పోయేది లేదు. ఇక విరోధులను దహించబోయే తీక్షణ అగ్నిలో మనం ఉండాలా. అట్లాంటి పరిస్థితి అంటే దాని అర్థం ఏంటి, వారి పాపాలు క్షమించబడి వారు రక్షించబడి జరగాలి. అందుకు నేను నశించిపోయినా పర్వాలేదు అంటాడు. చూడండి, ఇదేంటి తెలుసా, మోషేలో కనికర గల గొర్రెపిల్లగా యేసుప్రభు ప్రత్యక్షమవుతున్నాడు. చూడండి, కానీ ఐగుప్తీయులు ఇజ్రాయేలుకు హాని తలపెట్టే బానిసలుగా చేసుకుని సోపట్టే ఐగుప్తుల పట్ల మోషే ఎట్లున్నాడు? ఫరో సేవకులు చెప్తున్నారు, ఫరో నీకు ఇంకా తెలియలేదా, ఇంకా అర్థం కావట్లేదా, మన దేశం సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు ఎంతకాలం మన గురిగా ఉంటాడు, మన దేశం పంటలు నాశనం చేశాడు, పశువులు నాశనం చేశాడు, వాటర్ని వైన్గా చేయాల్సిన బదులు బ్లడ్గా చేసి పారేశాడు, నీళ్ళని రక్తంగా చేశాడు. చూడండి, ఈగల గుంపు పంపిస్తాడు, మిడతల గుంపు పంపిస్తాడు, మిడతలు పంపిస్తాడు, ఏమేమో చేస్తాడు, ధూళిని కొట్టి పేర్లు చేసి పంపుతాడు, కప్పల్లో పంపుతాడు, పిండి పిసుకునే తొట్లో కూడా కప్పలు వచ్చేస్తున్నాయి, పడక మీదకి వస్తున్నాయి, మన దేశాన్ని తెగులతో నాశనం చేశాడు. నీకు ఇంకా అర్థం కావట్లేదా, వీడు ఎంతకాలం ఉరిగా ఉంటాడు? ఐగుప్తీయులకు మోషే ఎట్లుండంటే యూదా గోత్ర సింహంలాగున్నాడు. యేసు ప్రభు మోషేలో ఐగుప్తీయుల పట్ల ఐగుప్తుల ఎడల ఏం చేశాడు? యూదా గోత్ర సింహముగా బయలుపరచబడ్డాడు. మోషే యూదా గోత్ర సింహం యొక్క బిడ్డలాగా ఉన్నాడు, కానీ అది ఐగుప్తీయులకు. కానీ మోషే యేసు ప్రభు వలె గొర్రె పిల్ల వలె కనికరం గలవాడుగా ఉన్నాడు, కానీ అది ఇజ్రాయేలులకు. ఇజ్రాయేల్ ఎడల కనికరం గల గొర్రె పిల్లలాగా ఉన్నాడు మోషే. కానీ ఇజ్రాయేల్కి హాని తలపెట్టను ఉద్దేశించిన ఐగుప్తులకు మాత్రం ఎలా ఉన్నాడు? సింహం వలె ఉన్నాడు. మోషేలో దేవుడు ఒకవైపు గొర్రె పిల్ల వలె దేవుని ప్రజల విషయంలో, దేవుని ప్రజలకు దేవునికి విరోధంగా ఉన్న వారి విషయంలో మోషేలో దేవుడు మరొక వైపు యూదా గోత్ర వలె ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, ఇది యేసుక్రీస్తు ప్రభుడు గొర్రె పిల్లగా ఎరుగుతే ఆయన పోలి నడుచుకోవాలని ప్రసంగాలు విన్నావు కదా. ఆయన కనికరపడు, ఆయన క్షమించాడు, క్షమించు, ఆయన విడిపించాడు, విడిపించు, ఆయన స్వస్థపరిచాడు, స్వస్థపరచు, ఆయన సహాయం చేశాడు, ప్రజలకి మేలు చేశాడు, నువ్వు చెయ్యి. ఆయన నీలో కనపడ్డాడు. ఈ బోధనలు విన్నావు కదా. ప్రకటన గ్రంథం బోధించబడితే నువ్వు సింహం వలె కూడా ఉండాలని నీకు అర్థమైంది. ఆయన సింహంలాగా నీలో బయలుపరచబడిన ఉద్దేశించడం సంగతి కూడా నీకు అర్థమవుద్ది. ఒకే వ్యక్తి ఒక వ్యక్తిలో సింహంలాగా గొర్రెపిల్లలాగా ఎట్లా సాధ్యమా?
యేసుప్రభులో విశ్వాసం ఉంచితే నువ్వు పరిశుద్ధాత్మ నింపబడతావు, దేవుని ఆత్మతో నింపబడతావు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సేవించినప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేయించున్నప్పుడు కుమారుని ఆత్మ వలె వ్యవహరిస్తాడు. అందుకని బైబిల్ చెప్తా ఉంది, రోమీయుల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, గలతీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఈ 2 వచనాల్లో, ఈ 2 పత్రికల్లో కూడా పౌలు చెప్తున్నాడు ఏమని, మనం మరలా భయపట్టుకు దాస్యపాత్ర పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. ఆ దత్తపుత్రాత్మని కుమారుని ఆత్మగలవారమై నాయనా తండ్రి అని మనం మొర్రపెట్టుచున్నాం. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేయనప్పుడు కుమారుని ఆత్మ వలె, గలతీ 4:6లో కూడా మన హృదయంలోనికి దేవుడు కుమారుని ఆత్మను పంపి ఉన్నాడు కనుక నాయనా తండ్రి అనే మొర్రపెట్టగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మయందు దేవుని సేవిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, విజ్ఞాపనలు చేయుచున్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కుమారుని ఆత్మవలే నిన్ను నడిపిస్తాడు. త్రిత్వంలో 2వ వ్యక్తి మనిషి కుమారుడుగా యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపించబడుతూ పరలోకన నా తండ్రి, నీతి స్వరూప తండ్రి, నిత్యుడగు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి అని ఆయన మొర్రపెట్టడం కనబడతా ఉంది. యేసుప్రభులో ఆ కుమారుడు యేసుప్రభులో విశ్వాసం ఉంచినప్పుడు తండ్రి దేవుడు అదే కుమారుని అతను హృదయంలో పంపించాడు గనక మనము తండ్రిని యేసుప్రభు ద్వారా ప్రార్థన విజ్ఞాపనలు చేయుచున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ కుమారుని ఆత్మ వలె దేవుని ప్రార్థించడానికి, సేవించడానికి మలచుతాడు. మనల్ని మలచేస్తాడు. కుమారుని వలె, కుమారుని ఆత్మ వలె మనలో పరిశుద్ధాత్మ వ్యవహరిస్తాడు. ఇది ఎంత సత్యమో యేసుప్రభువే స్వయాన చెప్పాడు ఈ శరదారుల దినాల్లో శిష్యులకి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, మీకు విరోధంగా ఉన్న మనుషుల మధ్య మీరు ఏం మాట్లాడుదుమా, ఏమి చెప్పుదుమా అని చింతించకుడి. ఏమి చెప్పవలనో, ఏం మాట్లాడవలనో ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. మాట్లాడున్నది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు. చూడండి, ఇది ప్రార్థన కాదు. నీకు విరోధంగా నిలిచిన వారి మధ్య పౌలే కానీ, స్టెఫెనే కానీ, మరొకరే కానీ నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో, ఏమి చెప్పాలో చెప్పింపజేసే వ్యక్తి నీలో నివసించు తండ్రి ఆత్మ అన్నాడు. చూడండి, పరిచర్య చేసేటప్పుడేమో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు తండ్రి ఆత్మ, దేవుని సేవించేటప్పుడేమో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కుమారుని ఆత్మ. అంటే అర్థం, 2 ఆత్మలు మనకున్నాయా? కుమారుని ఆత్మ, తండ్రి ఆత్మ ఉన్నాయా? 2 ఉన్నాయా? సపరేట్గా కాదు. నీవు పొందుకున్న పరిశుద్ధాత్మయే దేవుని సేవించడానికి, ప్రార్థించడానికి నువ్వు ప్రారంభించినప్పుడు కుమారుని ఆత్మ వలె వ్యవహరిస్తాడు. నువ్వు పబ్లిక్లో పరిచయం చేయడం నిలబడ్డప్పుడు, వ్యతిరేకత మొదలైనప్పుడు, హాని చేయడం మొదలుపెట్టినప్పుడు జరిగింది తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో కుమారుని ఆత్మలాగా వ్యవహరించాడు. రండి నా వైరులారా రండి, కొట్టండి చెంప, ఇంకో చెప్ప తిప్పుతా. కుమారుని ఆత్మ నిన్ను కదిలిస్తే అట్లే నువ్వు చెంపలు తిప్పుకో. కానీ పబ్లిక్గా నీలో ఉన్న పరిశుద్ధ దేవుడు తండ్రి ఆత్మగా వ్యవహరిస్తాడు. తండ్రి ఆత్మగా వ్యవహరిస్తాడు. ఒకే పరిశుద్ధాత్ముడు ఏ సమయాల్లో కుమారుని వలె వ్యవహరించడానికి కుమారాత్మగా పనిచేస్తాడు, సర్వోడ తండ్రి వలె, మహోన్నత తండ్రి వలె వ్యవహరించడానికి పరిశుద్ధాత్ముడు నీలో ఏ విధంగా నడిపిస్తాడు. ఈ నడిపింపును గుర్తించాలా. అందరూ దేవుని ఆత్మతో నడిపించబడతారు. నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను కుమారుని ఆత్మలో నడిపిస్తున్నాడా, తండ్రి ఆత్మలో నడిపిస్తున్నాడా? ఈ భేదాన్ని గ్రహిస్తే 100% సక్సెస్ అవుతావు. ఎంటేలా ఊరిక పరిశుద్ధాత్మ అని చెప్పేసి కాదు. ఒకే పరిశుద్ధాత్మ ఆయన నడిపిస్తున్నాడు. కానీ
ఏ సమయాల్లో ఎవరి ఆత్మలాగా వివరిస్తున్నాడో గ్రహించాలా. కుమారుని ఆత్మలాగానా, తండ్రి ఆత్మలాగానా? ఏ విధంగా వివరిస్తున్నాడు? ఒక పరిశుద్ధాత్మకు సాధ్యం కదా నీలో ఉండి నీవు కుమారుని ఆత్మలాగా నేను చేసి నేను కుమారుని వలె తండ్రి దగ్గర వివరించినట్టుగా. అదే పరిశుద్ధాత్మను పబ్లిక్లోకి వచ్చినప్పుడు, పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు, పబ్లిక్లో ఉన్నప్పుడు నీకు వ్యతిరేకత అయినప్పుడు కుమారాత్మలాగా కాకుండా అదే పరిశుద్ధాత్ముడు తండ్రి ఆత్మలాగా అంటే సంపూర్ణ అధికారమిక. చూడండి, తండ్రి ఆత్మలాగా వివరించడం కనబడుతూ ఉంది కదా. అదేవిధంగా యేసు ప్రభువులో విశ్వాసం వచ్చి నీవు ఆయన కలిగి ఉన్నావు పరిశుద్ధాత్మగా. కుమారుడిగా తండ్రిగా ఏ సమయాల్లో ఎట్లా వివరించాలో నడిపించే పరిశుద్ధాత్ముడు, అదే పరిశుద్ధాత్ముడు ఎక్కడ యూదా గోత్రసువలను వివరించాలి, ఎక్కడ నీవు గొర్రె పిల్లవలు వివరించాలి కూడా పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఎక్కడ చెంప తిప్పమన్నాడో తిప్పేయి. అప్పుడు నడిపించింది ఎవరు తెలుసా? గొర్రెపిల్ల ఆత్మలాగా పరిశుద్ధాత్మ నడిపించాడు. ఎవడు చెయ్యెత్తాడో నువ్వు ఇట్లే ఉంటావు, ఆ చెయ్యి పడిపోద్ది. ప్రవక్తను యెరోబోరాజు అన్నాడు, వాని పట్టుకుండ్రా అని చెయ్యెత్తాడు, చెయ్యి ఎండిపోయింది. ఇది చెంపదిప్పే ఎరాయింటింగ్ కాదు, ఇక్కడ పనిచేసింది. చెయ్యి పడిపోయింది. ఇదేంటిది? యూదా గోత్ర సింహముగా ఈ ప్రవక్తలో ఆయన బయలుపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైన విషయం. మోషేలో దేవుడు ఒకవైపు సింహములాగా ఎవరికి? ఐగుప్తీయులకు, ఒకవైపు గొర్రెపిల్లలాగా ఇజ్రాయేళ్లకు. సంసోను చూద్దాం. సంసోను ప్రవచన పురుషుడు. ఫిలిష్తీయులకు ఏమైనా చేసి వారి చేతుల్లో నుంచి ఇజ్రాయెల్ రక్షించటానికే పుట్టింపబడ్డ వ్యక్తి. సంసోను పుట్టడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఫిలిష్తీయుల చేతిలోంచి ఇజ్రాయెల్ రక్షించటానికే పుట్టింపబడిన వ్యక్తి. బాడైన సంసోను ఎదుగుచూ ఉండగా ఒక సమయానికి ఏమైంది? యెహోవా అతను రేపుచుండెను. దేనికి రేపుచున్నాడు? ఫిలిష్తీయులకు ఏమైనా చేయవలు రేపుచున్నాడట. ఈయన మాటికి ఫిలిష్తీయులు అంటాడు, అరబీలు అంటాడు. ఏంటి ఈయన సంగతి? ఈయన పుట్టిందే అందుకు. ఎందుకు? ఫిలిష్తీయులకు ఏమైనా చేయవాలని యెహోవా ఆత్మ రేపుచున్నది కనుక ఎప్పుడు అరబ్ దేశాల పేరు ఎత్తాడు, ఎప్పుడు ఇష్మాయిల్ అంటాడు. ఏంది ఇది అంటే ఈయన పుట్టిందే అందుకు. యాంటీ క్రైస్ట్ పీరియడ్లో ఏదో ఒకటి చేయటానికి పుట్టిందే అందుకు. క్రీస్తు విరోధ ఆత్మను దహించడానికే పుట్టాడు. దేవునికి స్తోత్రం. శాంసోను యెహోవా ఆత్మ ప్రేరేపించగా ఏం చేస్తున్నాడు? 300 నక్కలు పట్టుకున్నాడు. నువ్వు ట్రై చేయి, ఫారెస్ట్ ఒక్క నక్కలు పట్టుకొని ట్రై చేయి, దొరికిద్దేవు. సాంసోనుపై ఉన్న పరిశుద్ధాత్మ సహాయం చేయింది. ఒక్క నక్క కూడా పట్టుకోవడం సాధ్యం కాదు. 300 నక్కల్ని పట్టుకొని ఆ నక్కలకి 2 నక్కలతో మీరు నీ బ్యాక్ సైడ్ ఇటు పెట్టు, నీ బ్యాక్ సైడ్ ఇటు తిరుగుండు అని చెప్పి 2 బ్యాక్ సైడ్స్కి తిరగగా 2 తోకలకు దివిటీ కట్టేవాడు. అట్లా 300 నక్కలకి 2 జతలుగా 150 జతలు. వాటికి ఏం చెప్పాడు తెలుసా? సరిగ్గా నిలబడు అంటే సరిగ్గా నిలబడేవి. తోకలు చాపాయి. మీ తోకలు కట్టేస్తా, కాస్త మౌనంగా ఉండాయి. సంసోను చెప్పినట్టు చేస్తుంది. ఎంత దేంతో జరుగుతుంది? యాంటింగ్తో. ఎందుకు? ఈయనకు ఫిలిష్తీయులకు హాని చేయడానికి, ఫిలిష్తీయుల పొలములలోని పంటలను నాశనం చేయడానికి ఉద్దేశించుడు. అసలు ఫిలిష్తీయులకు ఏమైనా చేయటమే ఈయన మినిస్ట్రీ, ఇంకా వేరే మినిస్ట్రీ లేదు. ఈ 300 నక్కల తోకలు ముడివేసిన తర్వాత వాటికి ఉపదేశం చేశాడు సంసోన్. మీరు ఇజ్రాయేళ్ల పొలములలో పడి వారి పంటలు పాడు చేయకుడి. యేసు చెప్పాడు శరదాల దినాల్లో. ఏం చెప్పాడు తెలుసా? మీరు అన్య జనుల దగ్గరికి వెళ్ళకుడి, ఇతరులు నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు దేవుని రాజ్య సమీపించుడు ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, దయ్యాలను వెళ్ళగొట్టుడి, కుష్ఠులు శుద్ధీకరించుడి, చనిపోవారు లేపుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యండి అని చెప్పాడు. అట్లా నక్కలకు సంసోను ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయేలు పొలములోని పంటలు పాడు చేయటానికి వాళ్ళ పొలంలో ప్రవేశించకుడి, ఫిలిష్తీయుల పొలంలో ప్రవేశించి వారి పంటలని పూర్తిగా తగలపెట్టండి అని నక్కలకు ఆజ్ఞాపించాడు. నక్కల తోకలకు దివిటీలు కట్టి ఏం చేశాడు? ఫిలిష్తీయుల పొలములలోనికి పోయి వారి పంటల్ని తగలపెట్టమని ఆజ్ఞాపించగా
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టుగా మోషే చేసెను అన్నట్టుగా సంసోను నక్కలకు ఆజ్ఞాపించినట్టుగా వారి ఇజ్రాయేల్ ఏ పొలమునకు వెళ్ళకుండా ఏం చేసినవి ఫిలిష్తీయుల పొలంలో పడి వారి పంటల్ని తగలబెట్టి నాశనం చేయడం జరిగింది. చూడండి, అప్పుడు ఫిలిష్తీయులు ఏం చేశారు తెలుసా? సంసోను చేసిన పని ఇది. వారు దండెత్తి ఇజ్రాయేల్ మీదకి వచ్చారు. ఇజ్రాయేల్ పోయి ఫిలిష్తీయులు ఎదుటిపోయి ఇట్లున్నారు. ఏమన్నారు తెలుసా? అయ్యా ఫిలిష్తీయులారా, మా యజమానులారా, మేము దాసులం, మీరు మా ఏలికలు కదా, మా మీద కిందకు వచ్చారు అని గడగడ వణుకుతున్నారు. సంసోను మాకేం చేసినో అతనికి అది చేయడానికి వచ్చాం, మీ కొరకు మేము రాలేదు. సంసోను మాకేం చేశాడో సంసోనికి మేము చేయడానికి వచ్చాం అని చెప్తే వీళ్ళు సింహాల్లాగా అయిపోయారు ఇజ్రాయెల్. ఎక్కడా సంసోను, వీళ్ళ దగ్గరేమో బానిస బతుకుల్లాగా ఇట్లున్నారు. చాలామంది అంతే, సంఘాల పాస్టర్ మీద గొడవలు చేస్తారు. బయటికి పోతే ఏ మనిషి దగ్గర పనికిరారు, భయ్యా భయ్యా అని మాట్లాడతారు. బయటికి పోయి చర్చిలోకి వచ్చిన తర్వాత పాస్టర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పాస్టర్ అంటే ఏమన్నారు కదా, ఈ చెంప కొడితే ఈ చెంప తిప్పుతాడు. కానీ అబ్రామరాజు అట్లా కాదు. నేను చెంప తిప్పను. దేవునికి స్తోత్రం, దీర్ఘాయుష్కులు కాక. ఈ ప్రవచన గ్రంథంలోని విషయాలు తెలుసు. ఏ టైంలో ఎట్టి టైంలో ఉన్నామో తెలుసు. ఏ టైంలో పరిశుద్ధాత్ముడు ఎట్లా మనలో పనిచేస్తాడు, నడిపిస్తాడు. ఎట్టి టైంలో ఎట్టి కాలంలో దేవుడు పరిశుద్ధాత్మల్ని వేరింపజేస్తాడో తెలుసు. దేవునికి స్తోత్రం. ఎక్కడ గొర్రెపిల్లలాగా అయిపోతాం. దేవునికి స్తోత్రం, ప్రభు మహిమ, ఆయన చిత్తం. ఎక్కడ ఎట్లుండాలో అటు ఉండిపోతాం, అంతే. దేవునికి స్తోత్రం. బయటికి పోతే భయ్యా భయ్యా అంటారు. వాడు ఇట్లా మాట్లాడతాడు, వాడు ఇట్లుంటాడు. ఇజ్రాయేళ్ళు ఫిలిష్తీయుల దగ్గర ఎట్లున్నారు? మీరు మా ఏలికలు, మేము ఈ దాసులం, మా మీద కిందకు దండెత్తి వచ్చారు. మేమేమనం కానీ అధికారం గల వారిలాగా ఫిలిష్తీయులు. మీ కొరకు కాదు కానీ సంసోను కొరకు వచ్చాం. సంసోను మా ఎడల ఏం చేశాడో మేము సంసోను కట్లు చేయడానికి వచ్చాం. మాకు సంసోను కావాలి అంటే మేము ఉన్నాం కదా, మేము పట్టిస్తాం. అసలు సంసోను పుట్టించింది వీళ్ళని రక్షించడానికి. వీళ్ళేమంటారు? మేము సంసోను పట్టిస్తాం. మేము చంపేస్తాం కదా, చంపేసుకోండి, ఏమైనా చేసుకోండి, సంసోను మేము పట్టిస్తాం. మా బ్లడ్ అట్లాడితే సంసోను పట్టిస్తాం. మా బ్లడ్ ఏంటంటే బయట ప్రపంచంలో భయపడతాం, సంఘ ప్రపంచంలో గొడవలు చేస్తాం, కుస్తీలు పడతాం, కోర్టులో పోతాం, పోలీస్ స్టేషన్లో పోతాం. మా బ్లడ్ అట్లాడితే చర్చిల ముందు ఎవరు ఉండాలా? చర్చ్ చుట్టూ, చర్చి మధ్యలో ఎవరు ఉండాలా? యూదా గోత్రం ఉండాలి. కాదు, పోలీస్ వ్యాన్ ఉండాలి. దౌర్భాగ్యం. చూడండి, ఫిలిష్తీయులంతా సంసోను వెతుక్కుంటూ పోయారు. ఒక గుహలో దాక్కున్నాడు లేహిలో. సంసోను బయటికి రా. ఆయన ఎట్లా వచ్చాడు గుహలోంచి? ఈయన ఇట్లా వచ్చాడు. ఫిలిష్తీయులు ఏదంటే ఇజ్రాయెల్ ఎట్లున్నారో ఇజ్రాయెల్ ముందుకు ఎట్లా వచ్చాడు తెలుసా? సంసోను ఇట్లా వచ్చాడు. నన్ను చంపొద్దు అంటాడు. మేము నిన్ను చంపాం కానీ తాళతో కట్టేసి సంకలు వేసి బంధించి ఫిలిష్తీయులకు అప్పచెపుతాం. మంచిది, మీరు అప్పచెప్పండి కానీ నన్ను చంపొద్దు అన్నాడు. తాళ్ళతో కట్టారు, సంకెళ్ళు వేశారు. ఫిలిష్తీయులకు అప్పచెప్పడానికి ఇజ్రాయెల్ సంసోను తీసుకుని పోతుంటే సాధువైన గొర్రె పిల్లవలే వెళ్తున్నాడు సంసోను. పాపం ఏమి తెలియని అమాయకుల్లాగా వెళ్తున్నాడు. 300 నక్కలు పట్టుకొని జతలుగా చేసి డ్యూటీలు కట్టి వారి పంటలు పాడు చేసిన వ్యక్తి ఎంత పరాక్రమశాలి. ఇజ్రాయేల్ ముందు ఎట్లున్నాడు? సాధువైన గొర్రెపిల్లలాగా ఎట్లున్నాడు చూడండి. ఫిలిష్తీయుల దగ్గర తీసుకొస్తున్నప్పుడు ఫిలిష్తీయుల దగ్గరకు అయ్యే కొద్దీ యెహోవా ఆత్మకు దగ్గరకు అవుతుంది. ఎండ్ టైంలో జరిగిద్ది. న్యాయాధిపతుల గ్రంథములో ఇజ్రాయెల్ని కాపాడటానికి న్యాయాధిపతులైన రక్షకులు ఎట్లా పుట్టించాడు? ప్రపంచమంతటా, భారతదేశంలో ప్రపంచమంతటా, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో దేవుని ప్రజల కొరకు దేవుని ప్రజల్లో ఉండి రక్షకులను పుట్టిస్తాడు. వారు యూదా గోత్ర సింహం పిల్లల వలె ఉంటారు. దాంట్లో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, చదువు రాని వారు ఉంటారు, చదువు వచ్చిన వారు ఉంటారు, గ్రామీణులు ఉంటారు, నగరస్తులు ఉంటారు. దేవునికి స్తోత్రం, దీర్ఘాయుష్కులుగాక. శత్రువుని దగ్గరకు అవుతా ఉంటే యెహోవా నీ దగ్గరకు అవుతా ఉంటాడు. ఫిలిష్తీయులు నీ సమీపించేసరికి పరిశుద్ధాత్ముడు సంసోను సమీపిస్తున్నాడు.
ఫిలిష్తీయుల దగ్గరకు వచ్చేసరికల్లా ఏమైంది తెలుసా? యెహోవా ఆత్మ సంసోను పైకి దిగిరాగా జనపనార కట్ల తాళవలే వాటి ఆయన సంఖ్యలు తెగిపోయి విడిపోయాయి, కట్లన్నీ తెగిపోయాయి. ఏం చేశాడు? యా అన్నాడు. ఒకసారి ఏమన్నాడు ఆయన? ఒక్కసారి యా అన్నాడు. ఏం చేశాడు? యెహోవా ఆత్మ రాగానే ఏమైపోయాడు? ఇజ్రాయెల్ చూస్తారు, తాళు కట్టప్పుడు చేతులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఇట్లే ఉన్నాడు. ఫిలిష్తీయుల దగ్గర రాగానే ఇట్లా అయిపోయాడు. ఏంటిది అన్నాడు. మీరు ఇజ్రాయేల్ దేవుని ప్రజలు, మీ దగ్గర ఆయన గొర్రెపిల్లే. వచ్చున్నవాడు హాని చేయడానికి వచ్చేవాడు ఫిలిష్తీయుడు. వాళ్ళకు గొర్రెపిల్ల కాదు, వాళ్ళకు యూదా గోత్ర సింహం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిష్తీయులు సమీపించగానే యెహోవా ఆత్మ సంసోనుపై రాగా కట్లు తెగిపోయాయి, సంఖ్యలు విడిపోయాయి. గాడిద, పచ్చి గాడిద ఎముకను తీసుకొని, ప్రక్కట ఎముక తీసుకొని ఏం చేశాడు తెలుసా? దవడ పక్క ఎముకను తీసుకొని 1000 మందిని చంపి కుప్పలేశాడు. సింహం ఫిలిష్తీయులకు చేతులు కట్టేస్తాడు, ఇట్లున్నాడు. గొర్రెపిల్ల ఇజ్రాయేళ్లకు. యేసు ప్రభు కూడా అంతే. నీ పక్షాన నీకు హాని చేయని ఉద్దేశించే వారికి ఆయన పనిచేస్తాడు సింహముగా. నీ పట్ల సహాయం చేయటానికి కనికర గల గొర్రెపిల్లగా ఆయన ఉంటాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. ఏలే ఏం చేశాడు? విధవరాలు కుమారుడు చచ్చిపోతే, ప్రభువా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు యొక్క కుమారుడిని చనిపోవంతగా నువ్వు అంగీకరిస్తావా, బ్రతికించని చెప్పి కనికరముతో ముమ్మారు పడుకొని ప్రార్థన చేయగా కుమారుడు బ్రతికించబడ్డాడు. కనికరం, గొర్రెపిల్ల కనికరం ఏలియాలో కనబడ్డది. కానీ బయలు ప్రవక్తలు 450 మందిని పట్టుకోండిరా, ఎవరిని పోనీయొద్దని చెప్పాడు. కనికరము లేకుండా కీషోను వాగు దగ్గర ఏం చేశాడు? ముక్కలు చేశాడు ఏలియా. సైనికులు వచ్చారు, మొదటి టీం, రెండో టీం. దైవజనుడో, ఇది రాజాజ్యం, దిగిరా. నీ దైవజన్ అయితే ఆకాశ అగ్ని వచ్చి మీద దహించుడు గాక. సింహం అక్కర గల వారి దగ్గర ఎట్లా ఉన్నాడు? గొర్రెపిల్లలాగా. హాని చేయని ఉద్దేశించే వారి దగ్గర ఎట్లా ఉన్నాడు? ఏలియా సింహంగా. ఎలీషా అంతే. గనురాని స్త్రీ భోజనం పెట్టింది, ఒక గది కట్టించింది, కావలసిన ఇంట్లో పెట్టింది. అంతగా ఆమె అతన్ని చేర్చుకుంది, ఆమె ఇంట్లో చేర్చుకుంది. కుమారుడు చచ్చిపోతే ఎలీషా ప్రార్థన చేసి బ్రతికించాడు. కానీ బోడివా అంటే 42 యవనస్తుల్ని ఒక్క మాటతో చంపేశాడు. ఇక్కడ సింహం, సిరియన్ల దగ్గర సింహం, భక్తిహీనుల దగ్గర సింహం, దేవునికి భయపడే వారి పట్ల గొర్రెపిల్ల. ఎండ్ టైంలో సంఘం అట్లుంటుంది. సంఘం సవలకుండా పోద్దండి. ప్రసంగాలు చేస్తున్న వారి ప్రసంగాలని పిరికితనముతో సంఘాలు నిండుకుంటున్నాయి. సేవకులు ట్రిబులేషన్ గుండా సంఘం పోదు, ముందుగా ఎత్తబడిద్ది అని భయం ఉంది కనుక ఈ విధంగా బైబిల్ లేని విషయాలు చెప్తున్నారు. నేను మరీ చెప్తున్నాను, ట్రిబులేషన్ పీరియడ్లో, యాంటీ క్రైస్ట్ పీరియడ్లో సంఘం భూమి మీద ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ బహిరంగంగా వస్తాడు. రహస్య రాకడ లేదు, సంఘం రహస్యంగా పోయేది లేదు. దేనికి స్తోత్రం, దీర్ఘమైకలు గాక. యేసు ప్రభు ఆర్భాటముతో, ప్రదాతతో, శబ్దముతో, దేవుని బుర్రతో పరలోకుడు వస్తాడు. ఆయన ఎదుర్కోవటానికి బహిరంగంగా సంఘము ఎదుర్కోవటానికి ఆకాశ మండలానికి పోతారు. దేనికి స్తోత్రం, దీర్ఘమైకలు గాక. ఒకే ఒక రాక ఉంది, అది రెండవ రాకడ. 2 రాకడలో మొదటి రాకడ అయిపోయింది, గొర్రెపిల్లగా వచ్చి ప్రాణమిచ్చి లేచాడు, అయిపోయింది. ఇప్పుడు రాబోతున్న రెండవ రాకడ యూదా గోత్ర సింహంగా యేసు ప్రభు రాబోతున్నారు. పిల్లరా, ఆయన రాకడలో నిత్య శిక్ష భక్తులకు విధిస్తాడు. దానికి మునుపు, నిత్యమైన తీర్పుకు మునుపు తాత్కాలిక తీర్పులు ఉంటాయి. ఆయన పరిశుద్ధుల ద్వారా దేవుడు చేస్తాడు. సింహంగా వచ్చుచున్నవాడు సింహముగా ఏలియా హానోకులలో బయలుపరచబట్టవే కాదు, ఏలియా హానోకులలో బయలుపరచబట్టవే కాదు, సంఘము ద్వారా, పరిశుద్ధ ద్వారా ఆయన బయలుపరచబడతాడు. సింహముగా, గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు.
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు సంఘాల మధ్య గొర్రెపిల్లగా ఉన్నాడు. ఈ చివరి దినాల్లో మరొక వైపు సింహలాగా ఉంటాడు. ఎందుకు? ఈ చివరి దినాల్లో లోకమంతా అంధకారసమైన అధికార కిందకి పోయినప్పుడు ప్రకృతి అనుకూలించదు. కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, తెగులైన మరణాలు వస్తాయి, జంతువులకు ఆహారం లేక మనుషులను చంపుకొని తింటాయి. ఇవన్నీ బైబిల్లో యాంటిక్రైస్ట్ పరిపాలన, క్రీస్తు పరిపాలన ఉంటాయి. అటువంటి సమయంలో సంఘ పరిస్థితి ఏంటి? సంఘములో యేసు ప్రభు యూదా గోత్రసింహంగా ఉంటాడు. క్రీస్తు విరోధులకు హానికరంగా, సంఘానికి హానికరంగా ఉన్న వ్యక్తులకు, ఫిలిష్తీయుల వంటి వారికి, మిద్యానీయుల వంటి వారికి, అమాలేకుల వంటి వారికి, ఐగుప్తుల వంటి వారికి అది సింహముగా ఉంటాడు. మన పక్షాన వారికి సింహముగా ఉంటాడు. మన పక్షాన మనకు పోషించటానికి గొర్రెపిల్ల వంటి కనికరగలవాడుగా ఉంటాడు. సంరక్షించడానికి మన పక్షానగా వారికి విరోధంగా ఆయన యూదా గోత్ర సింహంగా ఉంటాడు. సంఘాల మధ్య ఉండి ఏం చేస్తాడు? చివరి దినాల్లో ఏం కావాలి? ఆత్మ కాపాడబడాలి, శరీరం కాపాడబడాలి. ఆత్మ పోషించబడాలి, శరీరం పోషించబడాలి. ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు సంఘాల మధ్య యూదా గోత్రసింహంగా ఉండేది ఎందుకంటే ఫిజికల్గా స్పిరిచువల్గా నేను కాపాడటానికి, ఫిజికల్గా స్పిరిచువల్గా నేను పోషించడానికి. దేనికి స్తోత్రం, దేని మహిమకలు గాక. ప్రకటన గ్రంథం ఏం చెప్తా ఉంది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆ మగ శిశువు కనే స్త్రీని హింసించగా అరణ్యానికి పారిపోతుంది. దేవుడు వారికి ఒక స్థలాన్ని, పోషించుకో స్థలాన్ని సిద్ధపరిచెను. 6వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం కూడా ఆ స్త్రీ తన స్థలంలో ఉంటుంది. 1260 దినాలు పోషించబడటానికి, 3.5 సంవత్సరాలు పోషించబడటానికి ఒక స్థలము దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచే స్థలం కాపాడబడటానికి, దేవుడు వారు పోషించుటకు అన్నాడు. పోషించే పని దేవుడు తీసుకుంటున్నాడు, సంరక్షించే పని దేవుడు తీసుకుంటున్నాడు. ప్రకటన 12:6-14 ప్రకారం. అంతేనా? ఏలియా పర్ఫెక్ట్ సైన్. యేసుప్రభు రెండవ రాకడికి ఆయన మునుపు దినాల్లో క్రీస్తు వారి పరిపాలన కాలంలో సంఘము కాపాడబడటానికి, పోషించబడటానికి పర్ఫెక్ట్ సైన్ ఏలియా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1-6 వచనం చూస్తే, గిలాదు కాపుర సంబంధి అయిన తిష్బుడు ఏలియా తూర్పు వైపు నుంచి యోర్దను దాటి షోమ్రోనులోని అహాబు దగ్గరకు వచ్చేసి, నా మాట ప్రకారం ఈ కాలమందు మంచు వర్షం పడదు, అట్లయితే కరువు వస్తుంది కదా. ఖచ్చితంగా కరువు వచ్చును. మీరు దేవుని గాక దేవుని కాని క్రీస్తు విరోధిని ఆరాధిస్తున్నారు గనక కరువు వచ్చును, ఖడ్గం వచ్చును, తెగులు వచ్చును, మరణం వచ్చును, సముద్రము పొంగును, భూకంపములు కలుగును, మనుష్య జాతులు అనేకులు హతులవుతారు, బతికుండి చస్తారు, లేకపోతే అకస్మాత్తుగా చస్తారు. ఎందుకు? క్రీస్తుని విడిచిపెట్టి క్రీస్తు విరోధిని ఆరాధించబోతుంది లోకం. యెహోవాను విడిచిపెట్టి బయలు మొక్కుతుంది ఇజ్రాయేలు. కాబట్టి కరువు, తెగుళ్ళు, మరణాలు. ఏలే చెప్పాడు 3.5 సంవత్సరాల కరువు కాలం అది. దేవుడు చెప్పమన్నది ప్రార్థించాడు, ఆజ్ఞాపించాడు, తిరిగి బయలుదేరాడు అక్కడి నుంచి. దేవుడు యెహోవా ఏం చేశాడు తెలుసా? ఏలియా, నీవు ఇక్కడ నుండి తూర్పు వైపు వెళ్ళు, యోర్దానికి ఎదుట కెరీతు వాగు దగ్గర దాగియుండుము. దేవుడు ఏలియాకి ఒక దాగే స్థలం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు అహాబు రాజు ఏం చేస్తాడు? యెజబెల్ ఏం చేస్తుంది? సైనికులు పంపిస్తుంది, ఏలియాను చంపే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దాగే చోటు ఇచ్చాడు. అక్కడ కెరీతు వాగు దగ్గర దాగియుండుము.
నిన్ను గూర్చి కాకోలములకు ఆజ్ఞాపించాను. ఉదయ సాయంకాలాలు కాకులు వచ్చేసి నీకు మాంసం రొట్టె పెడతాయి. అయ్యా, క్షేమకాలములోనే, సమృద్ధి కాలంలో నేను మాంసము రొట్టెలు ఇట్లా ఎప్పుడు తినలేదు. యెహోవా నిన్ను నిత్యం నడిపించును. క్షేమకాలమే కాదు, క్షేమకాలమే నడిపిస్తాడు. క్షేమకాలమున నిన్ను తృప్తిపరచి, అసలు దేవుని బిడ్డలకు తృప్తి ఎప్పుడు అంటే క్షేమకాలంలో. అసలు నీ పంట నూరతల పండితే ఎప్పుడు తెలుసా? కరువు కాలంలో. ఇస్సాకు కరువు కాలంలో విత్తనం వేసి ఆ సంవత్సరం నూరతల పంట కోసాడు. చూడండి, దేవునికి స్తోత్రం. ఈయన కరువు కాలంలో మాంసము రొట్టె ప్రతిరోజు 2 పూటలు తిన్నాడు. ఎవరైనా మాంసం ప్రతిరోజు తినేవారున్నారా? ఉండొచ్చు. 2 పూటలు తింటారా? లేదు. నీ భార్య ఒప్పుకోదు. డాడీ తినొద్దు డాడీ, షుగరు బీపీ అన్నీ ఎక్కువైపోతాయి, క్రూ ఫామ్ అయిపోద్ది, 100 ఏళ్ళు బ్రతకాలి, 60 ఏళ్ళకి ఎగిపోతాయి, మా పరిస్థితి ఏంటంటారు పిల్లలు. దేవునికి స్తోత్రం. ఏలియాకు 2 పూటలు. అసలు మీరు ఆలోచించండి, ఏలియా పర్ఫెక్ట్స్ అని ఎందుకన్నా చూడండి. ఏలియా ఆయనకు ముందుగా రావటం క్రీస్తు రాకడ సూచన మట్టుకే కాదు, శ్రమల కాలములో నువ్వు ఏ విధంగా పోషించబడతావు, సంరక్షించబడతావు. ఏలియా దేవుడని పిలిచినప్పుడు, దేవుడిని అభిషేకించి నాకు పిలుపునిచ్చినప్పుడు, సంపూర్ణపరచుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనేక ప్రశ్నలు వేశా. 3 సంవత్సరాలు 3 నెలలు దేవుని మాట వినలే. తిరిగి దేవునికి ప్రశ్నలు వేస్తాడు. ప్రభు నాకు ఇచ్చిన ఆన్సర్లో ఫైనల్గా చెప్పింది, వెళ్ళు, ఏలియను పోషించాడు, పోషిస్తూ పో అన్నాడు. అంతే. ఏలియను పోషిస్తాను పో అన్నాడు. అంతే. దాని భావం కొంచెం ఏంటంటే ఫుడ్ పెడతా అన్నాడని అని అర్థం చేసుకున్నా. కాలక్రమేణా దాని భావం పోతూ ఉంటే సెకండ్ కమింగ్కి, ఎండ్ టైమ్స్కి, నా పోషణకి అన్నిటి కనెక్షన్ ఉంది. అది సంఘాన్ని పోషించే విషయంలో, సంరక్షించే విషయంలో కనెక్షన్ ఉంది. ఏలియాను సంఘం అర్థం చేసుకో. యేసు ప్రభు 2వ రాకడ సూచనగా ఏలియాను అర్థం చేసుకో. 2వ రాకమునపు క్రీస్తు విరోధ పరిపాలన కాలంలో కరువులు, ఖడ్గాలు, యుద్ధాలు, సంరక్షణ కావాలి, పోషణ కావాలంటే ఏలియాను అర్థం చేసుకో. దేవుడు చెప్పింది చేయడం తప్ప ఏలియాకు వేరే లోకం లేదు, వేరే ప్రపంచం లేదు. నా భార్య, నా పిల్లలు, నా ఫ్రెండ్స్, నా బంధువులు, హాలిడేస్కి ఎక్కడికి పోవాలా, గోవాకు పోవాలా, ఇవన్నీ ఏమి లేవు. దేవుడు ఏం చెప్తాడో చేసుకుంటూ పోవాలి. మిగతా కాలం అంతా దేవుని సన్నిధిలో ఉంటాడు. వర్షం రాకుండా ఆజ్ఞాపించాడు, కానీ ఈ కరువులో నాకు భోజనం ఎట్టని తలంపు కూడా ఏలియాకు రాలేదు. నువ్వు దేవునితో పోషించబడాలంటే తలంపు కూడా రావద్దు, నాకు భోజనం ఎట్లా రావద్దు. ఏలియాకు నాకు భోజనం ఎట్లా అని ప్రశ్న రాకమునిపే ఇతనికి భోజనం ఎట్లా అని ఆయన ఆలోచించాడు. బా, ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. నాకు భోజనం ఎట్లా అని ఏలియాకు తలంపు లేకపోనిపే దేవుడు ఏలియాకు భోజనం ఎట్లా అని ఆయన ఆలోచించి, ఏలియా నువ్వు ఫలానా స్థలంలో ఉండు, ఏలియా నేను కాకులకు ఆజ్ఞాపించి భోజనం పెడతారు. ప్రభా, నేను ఈ అన్నేమని అడిగానా అంటే, నువ్వు అడగకున్నా కానీ నీ విషయంలో నాకు బాధ్యత ఉంది. నేను చెప్పినట్టుగా చేస్తున్నావు, నాకు ఇష్టం వచ్చే జీవితం జీవిస్తున్నావు, నాకు ఇష్టమైన పరిచయం చేస్తున్నావు గనక. లాక్డౌన్ వచ్చినా 2 నెలలు సంఘానికి ప్రజలు రాకపోయినా, చందాలు రాకపోయినా ఏడ్చుకుంటూ క్యాన్సిల్ చేసి పబ్లిక్లో పెట్టే అవసరం ఏమి లేదు ఏలియాకు. ఇట్టాడు చెత్త అంతా కొట్టుకపోద్ది. ఈ చెత్తను ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా దిక్కులేని అవుతారు. ఇది తెలుసా? నీ పాస్టర్లు ధన్యులు, నీ సంఘాలు ధన్యులు. కరోనా వైరస్ అనేది ఒక ఛాయాపరమైన చిహ్నం. మనం ఎండింగ్ డేస్లో ఉన్నామని. 2020 నుంచి ఇట్లాంటి ఎన్నో వస్తాయి, ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. కొంతకాలం తర్వాత ఒకేసారి 2-3 మీద పడతాయి, ఒకేసారి అన్ని మీద పడతాయి. ఏదైనా ఆరంభించబడి విత్తనంలాగా అది మొలకెత్తి తగ్గిపోదు, పెరుగుతూ ఉంటుంది. 2020లో ఆరంభించబడి దాంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయిన క్రైస్తవ ప్రపంచం ఇంకా ఎంతో ఉక్కిరి బిక్కిరి కావాలా? మీకు దేవుడు వద్దు కదా, దెయ్యాలు కావాలా? దేవుడు వద్దు కదా, మనుషులు కావాలా దేవుళ్ళలాగా? దెయ్యాలు కావాలా దేవుల పేరుతో? సృష్టికర్త దేవుడు వద్దు, అది తప్ప అన్ని దేవుళ్ళే. సృష్టి అంతా దేవుళ్ళే, అదృశ్య దెయ్యాలన్నీ దేవుళ్ళే. దేవుడే దేవుడు కాదు. ఎవడు తప్పిస్తాడు? దిక్కులేని వాళ్ళు. ప్రకటన నేర్చుకో. దేవుడు దిక్కుగా, యూదా గోత్ర సింహముగా నీ పక్షాన ఉంటాడు, గొర్రె పిల్లగా నీతో ఉంటాడు. కనికరపడి భోజనం పెడతాడు నీకు. దేవునికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. బైబిల్ చెప్తా ఉంది. యేసు ప్రభు ఏం చేశాడు? మార్కు సువార్త 8వ అధ్యాయం
మొదటి 10 వచనాలు చూస్తే ప్రజలను చూసి వారికి తినటానికి ఏమీ లేనందున నేను కనికరపడుచున్నాను, వారు భోజనం పెట్టండి, మీ దగ్గర ఏమున్నాయి? 7 రొట్టెలు చిన్న చేపలు. ప్రభు అద్భుతం చేసి పోషించాడు. 4,000 మంది పురుషులు స్త్రీలు పిల్లలుగాక తిన్నారు. భోజనం లేకపోతే యేసుప్రభు కనికరపడ్డాడు. ఇక్కడ నువ్వు యేసుప్రభుకు అనుకూలమైన జీవితం నీవు నీ కుటుంబం కలిగి ఉందా? నీ సంఘం కలిగి ఉందా? అట్టాడి కాలంలో, కరువు కాలంలో ఆహార కొరకు ప్రపంచం బాధపడుతూ ఉంటే, చస్తూ ఉంటే నిన్ను కూర్చోబెట్టి దేవుడు వేస్తాడు. సంఘాల్లో సంఘ పనులు పరిచయం జరుగుతూ ఉంటే ఒక్క పైసయ్యో, ఆ రోజు దేవుడిని కక్కేస్తాడు. సంఘములో ఉండనీయాడు, కక్కేస్తాడు. 10వ భాగాలు సంఘంతో పనులన్నీ తీసుకుంటావు, పాస్టర్లతో పనులన్నీ తీసుకుంటావు. కానీ విశ్వాస యొక్క లక్ష్యం దేవునికి 10వ భాగం ఇవ్వాలి. సంఘ నిర్మాణంలో పనులు ఉంటాయి, ఖర్చు అవుద్ది, నా వంతుని ఇవ్వాలి. లేదు, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? ఏలియా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. తన గురించి ఆలోచించడం లేదు, దేవుని గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అటువంటి వాని కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. ఏమంటున్నాడు? మొదట ఏలియా రాజ్యమును నీతిని వెతుకుతున్నాడు, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాడు, దేవుని నీతి, దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాడు. ఆయనకు కావాల్సినవన్నీ కూడా ఆయన వెంట వస్తున్నాయి. దేవుడే చెప్తున్నాడు, దాగే చోటు ఇచ్చాడు, పోషణ ఇచ్చాడు. ఎండ్ టైంలో నీకేం కావాలి? నీ శరీరానికి ఆహారం కావాలి, నీ శరీరానికి భద్రత కావాలి. ఏలియాకు భద్రత, దాగే స్థలం. ఏలియాకు పోషణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పోషణ, సంరక్షణ. కెరీతి వాగునీళ్ళు అయిపోతున్నాయి, తాగడా నీళ్ళు లేవు. ఆ నీళ్లు దేవుడు ఇవ్వలేడా? లేహిలో గోత్రి చీచి సంసూరుకు నీళ్ళనిచ్చే దేవుడు, మోషే కాలం ఇజ్రాయెల్కి బండను చీచి నీళ్ళనిచ్చే దేవుడు. అయిపోతున్న కెరీతు వాగు నీళ్ళు ఇంకా ప్రవహించినట్టు చేయలేడా? చేయగలడు. కానీ నీ ఒక్కడివే కాదు, అక్కడ విధవరాలు ఉంది, సారెపోతుల విధవరాలు ఉంది. ఆమె కుమారుడు ఇంటి వారు చావబోతున్నారు, చివరి భోజనం చేసుకొని వాళ్ళ బ్రతికించాలి దేవుడు కోరాడు. కాబట్టి ఏలియా నువ్వు అక్కడికి వెళ్ళు. కరువు కాలములో, ఖడ్గ కాలములో, అపాయ కాలములో, ఆ కాలంకి సంబంధించిన మాట యేసుప్రభు చెప్పాడు. ఏంటి తెలుసా? ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతులను చేర్చుకునేవాడు నీతి ఫలం పొందును, శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు ఫలం పొందకపోరు. ఈ దినాల గురించి, ఈ లాక్డౌన్ పీరియడ్లో చిన్న చిన్న సేవకులు ఆర్థికంగా కష్టపడ్డారు, భోజనానికి కష్టపడ్డారు. మంచిది. ఆరుతో ఉన్న మరి విశ్వాసాలు వారు పట్టించుకున్నారా? ఈ కాలంలో పాస్టర్లను చేర్చుకున్నారా? నీతిమంతులను చేర్చుకున్నారా? ప్రవక్తను చేర్చుకున్నారా? చేర్చుకుని ఉంటే ఆ ఫలం మీరు పొందుకునేవారు. దేవుడు మీకు ఇచ్చే గొప్ప అవకాశం. కరువు కాలంలో ఒకే పూట భోజనం ఉంది, బుడ్డిలో కొద్దిగా నూనె, పిండిలో తొట్టిలో కొద్దిగా పిండి. ఒక పూట భోజనం చేసుకుని పుల్లలు ఏరుకోవడానికి వస్తే దేవుడు ఆ విధవరాలతో మాట్లాడి ఉన్నాను. ఎందుకు? రాజులతో మాట్లాడొచ్చుగా, బిల్ గేట్స్తో మాట్లాడొచ్చుగా, ముఖేష్ అంబానీ గారితో మాట్లాడొచ్చు కదా. నా సేవకుడు అబ్రహాం రాజున్నాడు, భోజనం పెట్టు అని మాట్లాడొచ్చుగా. నేను విధవరాలతో మాట్లాడుతున్నాడు. కాకులతో మాట్లాడాడు ఏలియా గురించి, విధవరాలతో మాట్లాడాడు. అదే సేవకుల కన్నులు గొప్పల మీద ఉంటాయి. సేవలు జరగాలంటే, మనం బతకాలంటే డబ్బులు కావాలా. ఇప్పుడు తెలిసిపోద్ది. ఇక కొద్దిలో అయితే డబ్బులా దేవుడానికి దిక్కు అని తెలిసిద్ది. డబ్బులుండి కూడా ఇడ్లీకి పనికిరావయి. దేవుడు లేకపోతే నీ డబ్బంతా, నీ కోట్లంతా ఒక పూట ఇడ్లీకి పనికిరావు. ఉగ్రదినం ముందు ఆస్తి ఎక్కడికి అక్కడికి రాదు. కరువు కాలం కూడా నీ ఆస్తి అక్కడికి రాదు. దేవుడు అక్కడికి వస్తాడు. ఏలియాకి ఏముంది? ఏమీ లేదు, కానీ దేవుడు ఉన్నాడు. అన్నీ ఉండి పస్తులున్నవారు ఉండొచ్చు, కానీ ఏలియా మాత్రం కరువు కాలంలో దేవుడు కలిగి ఉన్నందుకు పోషణ ఉంది, సంరక్షణ ఉంది. ఏం జరిగింది? ప్రవక్తను చేర్చుకుందామే, మొదట అప్పం చేసి పెట్టింది. అనేక దినాలు పోషించబడటానికి దేవుడు అద్భుతం చేశాడు. అద్భుతాలతో ఏలియా పోషించబడటమే కాదు, ఆమె ఇంటి వారు పోషించబడ్డారు. ఆమె ఇంటి వారు పోషించబడటానికి ఏలియా పంపబడ్డాడు. ఏలియా పోషించబడటానికి ఆమె ఎద్దు పంపబడ్డాడు. అంటే అర్థం ఏంటి? దైవజనుడు మీకు ఉపయోగపడతాడు, మీరు దైవజనునికి
ఉపయోగపడాలి. సంఘానికి కాపరుకున్న సంబంధం అట్లాడిది. యేసు ప్రభు రెండవ రాకడ మనపు నీ పోషణ విషయంలో కనికర గల గొర్రెపిల్ల వలె ఉండి, నేను కనికరపడుచున్నాను, మార్గంలో మూర్ఛులుతారేమో ఆహారం లేక. వారికి భోజనం పెట్టాలి, అద్భుతాలతో పోషించుడుగా నేను మన్నా పెడతాడు నీ ప్లేట్లో, నీ డైనింగ్ టేబుల్ మీద. నీ కిచెన్లో గ్యాస్ లేదు, అసలు ఏమీ లేదు, అవసరం లేదు. విధురాలు కనీసం పిండి కొంచెం, నూనె కొంచెం ముందు తొట్టిలో బుడ్డిలో, నీకు అవసరం లేదు. అరణ్య మార్గాన మన్నా పెట్టాడే, ఆ మరుగై ఉన్న మన్నా నీ టేబుల్ మీద పెడతాడు. దేవుని చిత్తం నెరవేర్చే ఏరియాలాగుంటే నీ టేబుల్ మీద భోజనం పెడతాడు. దేవుని స్థలం ఇచ్చాడు. అట్లనే మగ శిశువు అనే స్త్రీని కూడా హింసించగా, వాళ్ళకి హింసించగా వాళ్ళు చెదిరిపోయిన వారందరినీ కూడా దాగే స్థలం ఇచ్చాడు, పోషింపజేశాడు. వారు అక్కడ మీరు చదవండి ఏముందో, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 12వ వచనంలో, వారు ఆమెను పోషింపవలనని 1260 దినములు పోషింపవలనని దేవుడు ఒక స్థలమును సిద్ధపరచాడు. ఏలియాకు స్థలము సిద్ధపరిచినట్లుగా చివరి దినాల సంఘానికి స్థలం సిద్ధపరుస్తాడు. యూదుల్లోని విశ్వాసుల మట్టుకే కాదు, అన్యజనుల్లోని విశ్వాసులకు కూడా స్థలాన్ని సిద్ధపరుస్తాడు. ఆ ఘటసర్పం ముఖము చూడకుండా, ఘటసర్పం ఎక్కడ ఉంటుంది? క్రీస్తు విరోధిలో ఉంటుంది. వాని ముఖము చూడకుండా దేవుడు దాగే స్థలం ఇస్తాడు. 1260 దినాలు పోషింపవలని. వారు ఎవరు? వారు ప్రకటన గ్రంథంలో చెప్పిన 2 ప్రవక్తలు అరణ్యములో లక్షాధిపతులను మోషే, అహరోలు ఏ విధంగా పోషించారో, సంరక్షించారో, రానున్న ఏలియా, హానోకులు కూడా ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం, వాళ్ళు కూడా పోషకులుగా, సంరక్షకులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరికి? ఇజ్రాయేల్లోని విశ్వాసులకు ఉంటారు. అట్లనే ప్రపంచంలో కూడా దేవునికి స్తోత్రం. వారిద్దరిని పోలిన ఏవేలి ప్రవచనంలో స్త్రీ పురుషులు ఉంటారు, పోషకులుగా ఉంటారు, తల్లులుగా ఉంటారు, తండ్రులుగా ఉంటారు, సంరక్షకులుగా. పోషకులుగా తల్లి వలె ఉంటారు, సంరక్షకులుగా తండ్రి వలె ఉంటారు చివరి దినాలలో. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ఇవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్ బ్రదర్, న్యూ టెస్ట్మెంట్ కూడా చూపించిన. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27 నుంచి 30 వచ్చే వరకు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు, అట్టి సంఘం ఆయన శరీరము. భర్తలు భార్యలు ప్రేమించి పోషించి సంరక్షించాలా? ఏ విధంగా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించి పోషించి సంరక్షిస్తున్నాడు. ఎఫెసీ 5:30 ఏం చెప్తుంది? క్రీస్తు సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. స్పిరిచువల్గా బ్రదర్, అవును స్పిరిచువల్గా. నువ్వు ఆత్మ విషయంలో పోషించబడి సంరక్షించబడటానికి ఈ అనుభవం ఉంటే, శరీర విషయంలో కూడా పోషించబడి సంరక్షించబడతావు. వారు అపాయకర స్థితిలో ఉండిరి, ధోనిలో ఉండగా, ప్రభువా నశించిపోతున్నాము ఫిజికల్గా. యేసు ప్రభువు గాలి సముద్రం గద్దించి వారు కాపాడాడు. ఫిజికల్గా, శారీరకంగా రక్షించాడు. భోజనం పెట్టాడు 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి. శరీరాన్ని పోషించడానికి భోజనం పెట్టాడు. అంటే పోషించాడు శరీరాల్ని, కాపాడాడు శరీరాల్ని. ఆత్మలకు అధ్యక్షుడు, ఆత్మల కాపరి, ఆత్మల పోషకుడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంతో ఆత్మను పోషిస్తాడు. ప్రార్థన ద్వారా కాపరి ఏం చేస్తాడు? ఆత్మను కాపాడుతాడు. అదేవిధంగా ఎండ్ టైం పాస్టర్స్, ఎండ్ టైం ప్రాఫిట్స్, ఎండ్ టైం అపోస్టల్స్ ఏం చేస్తారు? పోషకులుగా, సంరక్షకులుగా ఉంటారు. న్యాయపతుల కాలమందు ఇజ్రాయేళ్లకు, మిద్యానులకు విరుద్ధంగా, ఫిలిష్తీయులకు విరుద్ధంగా, అమాలేకులకు విరుద్ధంగా ఏ విధంగా సంరక్షకులుగా ఉన్నారో, ఈ చివరి దళ ఫిజికల్గా, శారీరకంగా సంరక్షకులుగా ఉంటారు. యూదా గోత్ర సింహం వలె వారిలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రజలకు, దేవుని పిల్లలకు సహాయం చేయడానికి గొర్రె పిల్ల వలె కనికర గల వారుగా ఉంటారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్ర సింహముగా పరిచయం కావాలి సంఘాలకి. ఆస్ట్రేలియా 7 సంఘాలకు మట్టుకే కాదు, ప్రపంచంలో ఈ చివరిదల సంఘానికి గొర్రె పిల్లగా ఇదివరకే మనకు పరిచయం ఉన్నాడు, అనుభవంలో ఉన్నాడు. గొర్రె పిల్లగా అనుభవం ఎరిగిన నీవు ఈ చివరి దినాల్లో ఆయన సింహముగా ఎరగబోచున్నావు. ఆయన గొర్రె పిల్లగా, సింహముగా ఎరిగిన సంఘము, సేవకులు వారి జీవితాల్లో ఇతరులకు సహాయం చేయడానికి గొర్రె పిల్లలాగా ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుని పిల్లలను కాపాడటానికి నీలో యూదా గోత్ర సింహంగా ప్రత్యక్షపరుచుకుంటాడు. సంసోను ఫిలిష్తీయులకు సింహం, ఇజ్రాయేలు ఎదుట గొర్రెపిల్ల. మోషే ఐగుప్తీయులకు సింహం, ఇజ్రాయేలుకు గొర్రెపిల్ల.
ఏలియా అక్కడి గల ప్రజలకు గొర్రె పిల్ల, ఎదురాల ఇంటికి గొర్రె పిల్ల, ఎదురాల ఇంటికి గొర్రె పిల్ల, బయలు ప్రవక్తలకు హాని చేయ తలపెట్ట రాజు, ఇజ్రాయేల్ రాజుకి పంపిన సైనికులకి సింహం. పాత నిబంధన కాలంలో ప్రతి దైవజనంలో రెండు విధాలుగా ప్రభు ప్రత్యక్షమైనట్టుగా యేసు ప్రభు రెండవ రాకడ పోయి చివరి తరములోని సంఘములో ఆయన ఒక గొర్రె పిల్లగా సంఘం కొరకు కనికరగలవాడుగా ప్రత్యక్షపరుచుకుంటాడు. రెండవ సంఘం సంరక్షించబడటానికి ఆయన యూదా గోత్ర సింహముగా బయలుపరుచుకుంటాడు. ఆయన కుమారుడు నా యందు బయలుపరచబడ్డప్పుడు పౌలు చెప్పినప్పుడు భావం ఆయన గొర్రె పిల్లగా. ఇప్పుడు అబ్రహామురాజు చెప్తున్న భావం ఒకవైపు గొర్రె పిల్లగా, ఒకవైపు యూదా గోత్ర సింహంగా ప్రత్యక్షంగా పోచున్నాడని ఈ డేస్కి తగ్గట్టుగా దేవుడిచ్చిన వాక్యది. దేనికి స్తోత్రం, దేనికి మెమకలుగాక. ప్రభునందు ప్రేమైన సంగమా, పరిశుద్ధులారా, వింటున్న వాక్యం దేనికి స్తోత్రం. ప్రతి గురువారం ప్రతి సండే ఈ లైవ్లో టెలికాస్ట్ చేయబడుతున్న సందేశాలు యేసు ప్రభు వచ్చేంతవరకు కూడా ప్రయోజనకరంగా ఉన్నట్లుగా దేవుడు చెప్పిస్తున్నాడు. నా అంతటా నేనే ప్రిపేర్ చేసుకోవటం కాదు, మీ కొరకు దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, జస్ట్ వాడుకుంటుండే ఒక పాత్రలాగా ఏం చేస్తున్నాడు. అప్పటికప్పుడే ఏ పూట ఏం చెప్పాలా, ఏ సందేశం ఏం చెప్పాలా, ఏదో రాసి పెట్టుకోవడం కాదు. నా ఆత్మలో ఏదో తలుక్కుమని ఎలుగుతుందో అదే పలకటం. ఒక మాట పలకక రెండో మాట పూర్తి కాకపోయినా రెండో మాట వస్తూ ఉంటుంది లోపల. దేనికి స్తోత్రం. ఆయింది, ఈ నోరు ఆయింది, ఈ వాక్కు ఆయింది, ఆయన ప్రజలు వేరు. కాబట్టి ఏం చేయాలా, ఇవన్నీ పాతకాలపు చింతపండు బోధలాగా ఆయన్ని నమ్మకండి. యాంటిక్రైస్ట్ పాలనలో సంఘం ఉండదు అనే మాట అబద్ధం, అబద్ధం, పచ్చి అబద్ధం. సమల కాలంలో సంఘం ఉండదనే మాట పచ్చి అబద్ధం. క్రీస్తు విరోధికి సమల కాలం ముందు రహస్య రాకడ, రహస్య పోకడ సంఘం అనేది పచ్చి అబద్ధం. క్రీస్తు విరోధి పాలన కాలం ముందు, సమల కాలం ముందు సంఘం భూమి మీద ఉంటుంది. యేసు ప్రభు రహస్యంగా రాడు, సంఘం రహస్యంగా పోదు. యేసు ప్రభు బహిరంగ రాబోచున్నాడు. దేనికి స్తోత్రం, దీవెన కలుగాక. హెబ్రీ 1:6 దేవుడు ఆది సంభూతిని మరలా భూలోకమునకు రప్పించినప్పుడు ఆయన రాబోతున్నాడు ఒలివ కొండ మీద అడుగు పెట్టడానికి. ఇప్పుడు ఈ ప్రసంగం వినేవారిలో కొందరు వెలుపల వారి సంఘస్థులు కాక విన్నారు అనుకో. ఈయన చెప్పేది ఏంటంటే భూమి మీదకి వచ్చే చెప్తున్నాడు, మధ్యాకాశాన్ని వదిలిపెట్టేసినట్టు. అసలు మధ్యాకాశకి రాడో, ఆకాశ మండలానికి సంఘం ఎదుర్కోవడానికి పోతుంది అంతే, వెల్కమ్ చెప్పడానికి అంతే. ఆయన వచ్చేది భూమి మీదకి, ఆయనతో పాటు నువ్వు వచ్చేది భూమి మీదకే. దేనికి స్తోత్రం, దేని మైకలుగాక. ఈ విషయంలో పర్ఫెక్ట్ ప్రత్యక్షలు ఉన్నాయి. ఒకవేళ మీరు మాట్లాడాలో తెలుసుకోవాలని ఆశ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంది. నువ్వు సేవకుడువైనా, నువ్వు గొప్ప ప్రవక్తవైనా, అపోస్తులవైనా మాట్లాడవచ్చు. ఒకవేళ నేను తప్పేమన్నా చెప్తున్నా సరి చేసుకుంటా, తప్పేమీ చెప్పేది లేదు. సంపూర్ణ ఆత్మ నిశ్చయత నా అంతరంగంలో ఉంది. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైన సీరియస్ తీసుకోండి. ఏదో సందేశంలాగా బాగుంది అనేది కాదు, సీరియస్ తీసుకోండి. ప్రభువుకు మరీ సమీపిస్తులకండి. మిమ్మల్ని మీరు మర్చిపోండి, దేవుని జ్ఞాపకంలో ఉంచుకోండి. ఆయన చిత్తాన్ని గైకొనే వారికి ఉంటే ఏలియని పట్టించుకుంటాడు. ఏలి అడగలే, నాకు భోజనం ఎట్లా, కాకులకు ఆజ్ఞాపి ఇచ్చా, నువ్వు కాపాడబడే స్థలం ఇచ్చా. ఏలి అడగలే, కానీ నేనే మాట్లాడిన విధవరాలతోటి నిన్ను పోషించడానికి, నువ్వు ఆడు ఉండటానికి నివాసం ఇచ్చాడు, పోషణ ఇచ్చాడు. ఏలి అడగలే, ప్రార్థించి బదరీ వృక్ష కింద నిద్రపోతున్నాడు, గాఢ నిద్ర ఉన్నాడు. తన ప్రియుడు నిద్రిస్తుండగా లేపి భోజనం పెడతాడని 127 కీర్తనలో ఉంది. నిద్రపోయి ఏలి అని పరలోకుడు యెహోవా దూత వచ్చి లేపి, ఇదిగో నీళ్ళ బుడ్డి, ఇదిగో ఆహారం పానీయం. ఏలియా భోజనం గురించి చింతించలే, ప్రార్థన చేసి పడుకున్నాడు. మంచి నిద్రలో ఉంటే దూత లేపి భోజనం పెట్టాడు. తినేసి హాయిగా మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ దూత లేపి మళ్ళీ రెండోసారి భోజనం పెడుతున్నాడు. ఫుడ్ గురించి, క్లోత్ గురించి ఎప్పుడు ఏలి ఆలోచించలే. దేవుడు నాతో చెప్పిన మాట ఫుల్ టైం ఇష్టం అన్నప్పుడు, ఏలియా ఎప్పుడైనా వస్త్రాలు ఉతుక్కొని ఐరన్ చేసుకున్నాడు అడిగింది దేవుడు. లేదు ప్రభు, అట్లిస్తే నీకు వస్త్రాలు అన్నాడు. ఏలి ఎప్పుడైనా కిచెన్లో వెళ్ళి వంట చేసుకున్నాడు అడిగిండు. లేదు ప్రభు అంటే నీకు అట్లా భోజనం పెడతాడు. 30 ఏళ్ళ పరిచయలో నా క్లోత్స్ విషయంలో అట్లే ఉన్నా, నా ఫుడ్ విషయంలో అట్లే ఉన్నా.
అదే ప్రామిస్లో వచ్చి దేవుడు ఇంకా అంచెలంచెలుగా అనేక విషయాలు బోధిస్తూ ఎండ్ టైమ్ చర్చ్ ఈ నాలెడ్జ్ ఉంటే అది ఎట్లుండదో, నీవు ఎట్లుంటావో అది అట్లుంటుంది, ఏళ్ళు ఎట్లుంటుందో అట్లుంటుంది. ఏ విషయంలో చెప్తున్నా, పోషించబడటం, సంరక్షించడం ఏలియా లైఫ్ మనకు ఆధారం, సంఘానికి ఆధారం. అట్లు పోషించబడే సంరక్షించే విషయంలో యేసుక్రీస్తు ప్రభువును మీరు గొర్రెపిల్లగా పోషించబడటానికి, యూదాగోత్ర సింహముగా మిమ్మల్ని భద్రం చేయటానికి, ఈ రెండు విధాలుగా ఆయన ఎరిగే వారికి ఉన్నట్లుగా తండ్రి క్రీస్తు అందు పరిశుద్ధాత్మ వల్ల అట్టి కృప మీకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమున మా ప్రభువానికి స్తోత్రం, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. నువ్వు మంచి దేవుడు. క్రైస్తవ సమాజం ఎంట్రెన్స్ గురించి భయపడే స్థితిలో ఉంటుండగా, భయపెట్టే బోధలు వినుచుండగా, పిరికితనంతో నింపబడుచుండగా మా ప్రియ తండ్రి, నువ్వు వధించబడే గొర్రెపిల్లగా మటుకే కాకుండా ప్రభువా, చీల్చే సింహముగా సంఘాల మధ్య ఉంటావని మాకు బోధించినందుకు స్తోత్రం. విశ్వాసుల్లో నివసింపజే పరిశుద్ధాత్మ అవసరాన్ని బట్టి సహాయం చేయడానికి మమ్మల్ని గొర్రెపిల్ల స్వభావం ఇస్తాడు. అవసరాన్ని బట్టి సంరక్షించడానికి ప్రభువా పరిశుద్ధాత్మ యూదాగోత్ర సింహంలో మనం మలుస్తాడనే విషయాన్ని కూడా బోధించావు. నీకు స్తోత్రం. ఓ నీ కనికరాన్ని బట్టి వందనములైనా, నీ కనికరం, నీ కృప, సమాధానం నీ బిడ్డల పట్ల విస్తరింపు చేయి. యేసు ప్రభు నామములో ప్రకటింపబడిన, బోధించబడి ఈ వాక్యాన్ని 100 అంతలుగా వీరి ఆత్మలో నాటబడి ఫలించడానికి సహాయం చేయడు ప్రభువానికి స్తోత్రం. ఇది నాటబడాలి. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని వీరి ఆత్మలో భద్రము చేయాలి. పరిశుద్ధాత్ముడితో జ్ఞాపకం చేయబడాలి. ప్రభువా, ఇట్టి తలంపులతో నింపి సింహం వలె నిబ్బరంగా ధైర్యంగా జీవించక నేర్పించాడు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఏ కాలం, ఎట్టి కాలమైనా సరే భయపడాల్సిన అవసరం లేదు తండ్రి. మాతో నివసించేవాడు గొర్రెపిల్ల మటుకే కాదు, యూదా గోత్ర సింహం. 7 దీప స్తంభములు, 7 సంఘముల మధ్య సంచరించేవాడు యూదా గోత్ర సింహం. ఈ చివరి దినంలో సంఘాల మధ్య యూదా గోత్రసమంగా యేసు ప్రభు సంతరించేవాడుగా ఉన్నాడు. కన్నీరు విడిచి గొర్రెపిల్లలాగా కాక, మాత్రమే కాక అగ్నిజ్వాల వంటి నేత్రగల వాడుగా సంఘాల మధ్య, సంఘాలలో ఉన్నామని మాకు బోధించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తా. యూదా గోత్రసింహం పిల్లల వలె స్త్రీ పురుషులు, పిల్లల పెద్దల వంటకు సహాయం చేసి అభిషేకించి సహాయం చేయండి ప్రభావితంగా. పరిశుద్ధాత్మ నడిపింపులో కుమారుని ఆత్మ వలన, తండ్రి ఆత్మ వలన గ్రహించడానికి సహాయం చేసి ఆ విధంగా మలచబడ్డకు నేర్పించాడు. నీకు స్తోత్రాలు చెల్లిస్తా. లేవనెత్తండి వీరిలో నుంచి ప్రభువా గొర్రెపిల్ల స్వభావం గల వారిని, యూదా గోత్ర సింహం యొక్క సామర్థ్యం గల వారు లేవనెత్తి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ ప్రజల పక్షాన, నీ ప్రజల మేలు కొరకు నీ చిత్తం నెరవేర్చబడి నిమిత్తం అటువంటి వ్యక్తులు లేవనెత్తండి, అభిషేకించండి. అటువంటి ఎంటే మినిస్ట్రీ కొరకు ఎనాయింట్ చేయండి. యేసుక్రీస్తు ప్రభువు నాలో ప్రార్థన లేఖిస్తూ ప్రతి బిడ్డపై నీ కనికరపు చేతులు వచ్చి పరిశుద్ధాత్మతో, శక్తితో అభిషేకించు తండ్రి. లోకములో యూదా గోత్ర సింహంలో కనబడాలి. అక్కరగల సమాజానికి గొర్రెపిల్ల స్వభావంతో కనబడాలి. క్రియాపరంగా మీరు చేయడానికి కృప దయచేయండి. ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.